సో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అందరికి. కోర్ట్ మీటింగ్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ సార్, సూపర్ సార్, బాగుంది సార్, బాగుంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. కంటిన్యూ చేయండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. నమస్తే. ఓకే సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అరుణాకర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ చెప్దాం అనుకున్నా, మాకు అన్మ్యూట్ లేదు సార్, అందుకనే మేము మాట్లాడలేకపోతున్నాం. ఓకే ఓకే ఓకే, మీరు హ్యాండ్ రేస్ చేసేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బాగుంది కదా? సూపర్ సార్. రాజేష్ సార్ కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నారు, మైక్ ఇది కొంచెం క్రౌడ్ లో ఉన్నారు కాబట్టి వస్తారు, ఇందాక చెప్పారు. మీ వాయిస్ కంట్రోల్ అవుతుంది సార్. చంద్రశేఖర్ సార్. నేను వస్తున్నాను సార్, నేను మొన్న కూడా మాట్లాడాలి సార్. అదే నేను రాలేదు, సారీ సార్. గ్రూపులా నిజంగా సార్, వాళ్ళు అంటే యాక్చువల్ గా వాళ్ళ నిజాయితీకి ఇచ్చి పెట్టాలి సార్, మనం ఏమనకూడదు. ఒక్కటి సార్, ఇక్కడ ఎవరు సిస్టమ్ అనేది తయారు చేయలేదు. ఆ గ్రూప్ లో మెసేజ్ చూస్తుంటే సార్ నిజంగా ఈ పెద్ద పెద్ద వాళ్ళను మాటలు అనడం బాధాకరం. అంటే వీళ్ళేదో వాళ్ళ సొమ్మేదో వీళ్ళు తిన్నట్టుగా నిజంగా సార్ ఆ యొక్క మెసేజ్ చూస్తుంటే ఘోరంగా బాధ అనిపిస్తుంది సార్. అదైతే ఏదైనా కూడా సార్, కర్త కర్మ క్రియ అన్ని మనమే, మనం ఆలోచించి ఏదైనా సరే. అక్కడ అప్డేట్ లేదు, మనం పదే పదే మీరు చెప్తున్నారు రెగ్యులర్ గా సార్, రాజేష్ సార్ చెప్తున్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే ఇవి ఇవ్వలేదు సార్. ఒక నైతిక విలువలు అనేవి ఒకటి ఉంటాయి, వాళ్ళుగా ఆలోచించుకుంటే బెటర్. ఏదో సార్ ఇప్పుడు ఈ మెసేజ్ మీద పెట్టిన ఫోకస్ సరే, ఇందులో డెవలప్మెంట్ లేదు, ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూసుకోవాలి కదా సార్. పదే 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 ఏం సార్ అది నిజంగా ఒక కాడంటే అంత ఇంత బ్యాడ్ అని చెప్పి వేరే వాళ్ళు కూడా మైనస్ తీసుకొస్తున్నారు వాళ్ళ మైండ్ లో కూడా. అంటే మంచి మంచి ఏదైనా గుడ్ నేమ్ ఉంటది పీవీసీ మేడం మీదనే. ఇప్పుడు నాకే చూడండి ఒక గుడ్ నేమ్ ఉంటది. అంటే నేను రెగ్యులర్ గా మీటింగ్లకు వస్తున్నా కాబట్టి, నేను క్రిప్టోకి అప్డేట్ ఉన్నా కాబట్టి, నాకు ఏదైనా కూడా కొంచెం ఓపిక పట్టాలని ఒక నాకు ఐడియా అనేది వచ్చింది. సరే, నేను కొత్తగా వచ్చిన ఈ మెసేజ్ చూసి నాకు కూడా నెగటివ్ ఆలోచనలు అనేది వచ్చేస్తాయి. అంటే అది కరెక్ట్ గా సార్. ఏంటంటే ఇప్పుడు సరే సిస్టమ్ పీవీసీ మీట బాగుంది, సరే మంచిగా ఉంటే దాని గురించి ఏమన్నారు సరే. ఒకటి అప్డేట్ లేదు, రాలేదు. మొన్న 28 కు బర్త్డే అని చెప్పి అప్డేట్ ఇస్తాను అనుకున్నారు, రాలేదు. చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ బాధపడ్డారు. అంటే అనుకున్న చాలా మందికి అనుకున్నట్టుగా రాలేదు. ఫస్ట్ వాళ్ళే బాధపడ్డారు, మేమేం చెప్పలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళే బాధపడ్డారు. కానీ మెసేజ్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది సార్. అంతే పెద్ద పెద్ద వాళ్ళని మాటలు అంటుంటే ఎందుకు ఇంత ఈ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని సార్ నా మనసుకు అనిపించింది, నేను చెప్పాను సార్. ఎవరు నా గురించి, నా పేరు కరుణాకర్ అండి, మా జమ్మికుంట. నా గురించి ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ నేను ఏంటంటే డెప్త్ గా చూసినా కాబట్టి నాకు అనిపించింది చెప్పిన. అంటే ఒక మంచి లీడర్ మనం బాధ పెట్టద్దు. ఆయన మీటింగ్ కండక్ట్ చేస్తాడు, ఆ వ్యక్తిని బాధ పెడితే మనం కూడా బాధపడ్డట్టే సార్. ఏదైనా కూడా ఇప్పుడు మీకు ఒక చెప్పిండ్లు అంటే దీంతో డేట్ అంత రేట్ ఉంటా అని చెప్పి మీరు వచ్చిండ్లు, సరే వచ్చిండ్లు, మనకు మీ మీటింగ్ నడుస్తుంది, అప్డేట్ ఉందంటే ఉంటుంది అని చెప్తారు. వాళ్ళకి అప్డేట్ ఉందని చెప్పి అక్కడ 1500 నడుస్తుంది అని చెప్పి సపోజ్ మీతో చెప్పిండ్లు అనుకోండి, ఇక్కడికి వచ్చినాక 50 పైసలు నడుస్తుంది, ఏం చెప్పినామని చెప్పి మళ్ళీ వ్యక్తులను అన్నారా? అది కరెక్ట్ కాదు. అప్డేట్ లేనిది సార్ రాజేష్ సార్ పదే పదే చెప్తున్నారు, అప్డేట్ మాకు తెలియదు సార్, మాకు తెలియదు, మాకు అప్డేట్ లేదు సార్ అని చెప్పి రాజేష్ సార్ చెప్తున్నారు. రాజేష్ సార్ అబద్ధం ఏం ఆడలేదు. సో రాజేష్ సార్ అబద్ధం ఆడితే రాజేష్ సార్ మనం ఖచ్చితంగా అడగచ్చు, సార్ మీరు ఏమన్నారు అని చెప్పి ఖచ్చితంగా అడగచ్చు. అప్డేట్ లేని ఏం చెప్పాలి. ఇప్పుడు రాజేష్ సార్ కూడా పాపం ఆయనకు తోచింది చెప్తున్నాడు. అంటే నా గురించి ఇట్లా అనుకుంటున్నారు, పీవీసీ చెప్పాలన్నా వేరే వేరే అది కూడా చెప్పారు రాజేష్ సార్. మన పీవీసీ గురించి గూగుల్లో లైవ్ గా సెర్చ్ చేసి చెప్పడం జరిగింది, ఇది అని చెప్పి మనం చూస్తున్నాం. మీటింగ్ కు రారు, వాళ్ళు చూడరు, కథం ఒకళ్ళు పెట్టిన కానీ పదే పదే మీటింగ్ పెడతారు. సార్ దయచేసి
ఆ గ్రూప్ లో ఎవరికో అడ్మిన్లకు మాత్రమే అది ఇవ్వండి సార్. అది అడ్మిన్లకు మాత్రమే మెసేజ్ ఛాన్స్ ఇవ్వండి సార్. అంటే నా ఆలోచన సార్ రాజేష్ సార్, ఇక్కడ తప్పు కాదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మెసేజ్ పెట్టుకుంటా బ్యాడ్గా ఏదేదో మీరు అనేది సిస్టమ్ తీసుకురాలేదు కదా సార్. అది సార్ వేరే ఆపర్చునిటీ గురించి కూడా చెప్తున్నా సార్. నేను ఒక పంట పెట్టాను. నేను వ్యవసాయం చేశాను. 6 ఎకరాల పనులు చేస్తే 4 ట్రాక్టర్ల వడ్లు వెళ్ళినాయి సార్. తర్వాత వెజిటేబుల్స్ చేశాను సార్. టమాటా వండించిన, బీరకాయ వండించిన, కాకరకాయ వండించిన, ఆకుకూరలు వండించిన. టమాటా 2 రూపాయల కిలో వేసింది సార్. బీరకాయ 1 రూపాయి కిలో, వంకాయ 1 రూపాయి కిలో, కాకరకాయ 2 రూపాయల కిలో సార్. ఒక్క పంట కాకపోతే ఒక పంటలో వస్తా నేను అనుకున్నాను. నాకు అక్కడ రాలేదు. పొద్దున 7కి ఫీల్డ్కి వెళ్తే నైట్ 12 అయ్యాయి సార్. ఆ కూరగాయలు వెజిటేబుల్ మార్కెట్ లో పట్టుకపోతే నా చేతులకి 1000 రూపాయలు వస్తుండే, చేతులకి 1000 రూపీస్. ఈ 1000 రూపాయల గురించా నేను అంటే అన్నం అన్ని నేనే కూరగాయలు దింపుకోవాలి, నేనే మార్కెట్ కొంట పోవాలి, నేనే వాటర్ ఇవ్వాలి, నేనే ఆ వెజిటేబుల్స్ కి మందులు ఇవ్వాలి. అంటే నేనే ప్రయత్నం చేసిన, నాకు అనుకున్న రిజల్ట్ రాలేదు. సో ఇక్కడ తప్పేవరైనా నన్ను నేను అనుకోవాలా? గొడ్డు కష్టం చేసిన 7 లక్షలు నష్టపోయింది. సో అక్కడ ఫలితం అనేది దక్కలేదు. సో అదనంగా నా ఫ్యామిలీ అనేది నడవాలి కదా, వేరే ప్రయత్నం ఏంది. అండ్ నా ఫ్యామిలీని నేను ఎలా తీసుకోవాలి, ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అది మనము సార్ ఒక్కసారి నాకు జ్వరం వస్తుంది, ఒక హాస్పిటల్లో తగ్గలేదు, ఆ డాక్టర్ మంచి అక్కడ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ తీసుకుంటాం, అదనంగా ఛాన్సెస్. సో ఈ హాస్పిటల్ తీసుకొచ్చినాం, ఇక్కడ తగ్గలేదని చెప్పి ఇక్కడ వాదన పెట్టుకుంటే ఆ జ్వరం కాస్త సీరియస్ అవుతుంది. సో ఏంటంటే మన పరిస్థితులు కూడా కఠినంగా మారిపోతాయి. ఒక పీవీసీ కాదు, దీనికి అంటే అప్డేట్ ఉంది, వస్తుంది, ముందు చెప్తూనే ఉన్నారు అప్డేట్ వస్తుందని చెప్తున్నాం. మన దర్శన్ సార్ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది గ్రూప్ లో. దర్శన్ సార్ చెప్పేటప్పుడు వింటే దాని డెప్త్ అనేది తెలుస్తుండే. సో తర్వాత నిందలేయకపోవడం అనేది మనలోనే ఉంటుంది సార్. ఏది కానీ మన పనుల మధ్యలో ఒకటి ఉంటది, అది చాలా డేంజర్. అది నాలిక సార్. అంటే ఆ నాలుకను మనం ఏంటంటే మనము బయటికి వచ్చిన మాట మళ్ళీ లోపలికి తీసుకోలేం. సో బయటికి రాకముందే దాన్ని మనం ఏంటంటే అది మనకు బ్యాడ్ అయిపోతుంది సార్, బ్యాడ్ అయిపోతుంది. సో రాజేష్ సార్ను అంటున్నారు ఈరోజు, రేపు మంచి అప్డేట్ వస్తుంది. రాజేష్ సార్ ముందు వాళ్ళు వస్తారు, రాజేష్ సార్తో ఏం మాట్లాడగలుగుతారు, చంద్రశేఖర్ సార్తో ఏం మాట్లాడగలుగుతారు, వెంకటేష్ సార్తో ఏం మాట్లాడగలుగుతారు, పలానా రోజానని చెప్పి వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది కదా. సో దయచేసి ఏంటంటే ఈ సిస్టమ్ అనేది రాజేష్ సార్ తీసుకురాలేదు, చంద్రశేఖర్ ఒక ఆపర్చునిటీ అనేది చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళు కూడా అంటే ఇక్కడ మీటింగ్ అనేది అప్డేట్ కొన్ని సిస్టాలు వచ్చినాయి సార్. పొద్దున్న డీసెంట్రలైజేషన్ అంటే సాయంత్రం క్లోజ్ అయిపోతుంది. తాళం మాత్రం మన దగ్గర ఉంటాయి, తాళం చేయి వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అక్కడ వాళ్ళని ఏం అడగట్లేదు, అంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ మనం డబ్బుకు ఏంటంటే టెంప్ట్ అయిపోతుంది. ఈ డబ్బుకు టెమిట్ అయ్యి దేనిలో పడితే అందులో పెట్టి పైసలు ఓడగొట్టుకుంటారు. ఆ సిస్టాల్ని మనం కంటిన్యూ పీవీసీ మెట్ అనేది ఆఫ్ అవ్వలేదు. నాకు అదైతే చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే అప్పుడు కూడా నేను ఒకసారి మాట్లాడినా మా అప్లైన్ తోని కూడా, సార్ మా అప్లైన్ ఇట్లా మాట్లాడింది కానీ పీవీసీ మెటర్ గురించి నేను తప్పుగా అనుకోవట్లేదు. అంటే ఇట్లా మాట్లాడిన మాటలు ఏంటంటే మా మిస్సెస్ ఉన్నది, మా అత్తయ్య ఉన్నది, వాళ్ళకు పీవీసీ మెటర్ అంటే ఏంటి, క్రిప్టో అంటే ఏంటంటే నాలెడ్జ్, జీరో నాలెడ్జ్. సో వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ నాలెడ్జ్ లేదు కనుక వాళ్ళు ఏం మాట్లాడినా అవునా అని చెప్పి వినుకుంటా నేను ఉండాలి. సో తర్వాత ఆ సార్ మాట్లాడిన ప్రకారం తర్వాత వాళ్ళకి నచ్చ చెప్పిన, ఆ సార్ ఏదో టెన్షన్ ఉన్నట్టున్నాడు చెప్పిండు. సార్ మనకు అది మా అప్లైనర్ ప్రకాష్ గారు పైకైన్ దాదాపుగా 770 కాయిన్లు హ్యాక్ అయినాయి సార్. హ్యాక్ అయ్యి 770 కాయిన్లు అనేది మైనస్ అయిపోయింది. పాపం ఆయన చాలా బాధపడ్డాడు. వేరే సిస్టాలు కూడా సఫర్ అయ్యి పాపం చాలా బాధపడ్డాడు, ఇట్లా అయినాయి సార్ అని చెప్పి. పైకైనా ఏం అప్డేట్ ఉందంటే సార్ నా 770 కాయిన్లు మొత్తం హ్యాక్ అయిపోయినాయి అని చెప్పి పాపం శీలం ప్రకాష్ సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇలా మేడ్చేట ఆనంద్ ఉన్నాడు, పాపం రెగ్యులర్ గా పాపం అప్డేట్ ఉంటాడు. ఈ మీటింగ్ ఈ యొక్క మెసేజ్ చూసి ఆ సార్ కూడా బాధపడతాడు. సార్ ఏంటంటే కొందరు పాపం వాళ్ళు పోతున్నారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయద్దు సార్. అది నేను అనేది. నేను కూడా ఇంకొక 2 years నేను ఓపికడతాను సార్. సార్ నాకు పంటల రిజల్ట్ రాలేదు, నేను 7 లక్షలు పెట్టినా, నాకు ఆడ నష్టపోయింది. సో నేను ఆడ నష్టపోయిందని చెప్పి నేను అక్కడే ఉంటే నాకు 7 లక్షలు వస్తాయా సార్? రావు.
నేను అదనంగా ఇంకేం పని చేసుకోవాలి అని చెప్పి వేరే ప్రయత్నం చేసుకుంటేనే ఈ క్రిప్టోలకు అడుగుపెట్టాను సార్. వచ్చాను, కానీ మెసేజ్ చూస్తుంటే చాలా బాధేస్తుంది సార్, చాలా బాధేస్తుంది. పాప ఆయన ఎవరో అమర్నాథ్ యాత్రలు బాగా సేవ చేస్తుండు, ఆ సార్ కూడా మెసేజ్ పెట్టిండు, దయచేసి తప్పుగా పెట్టకండి, ఎందుకంటే వేరే వాళ్ళ అనుభవాలు దెబ్బలు తింటాయి. ఆలోచించుకోండి. మీకు మీరు ఇప్పుడు రాజేష్ సార్ ప్లేస్ లో మీరు ఉంటారు, మీ ప్లేస్ లో రాజేష్ సార్ ఉంటారు, మిమ్మల్ని అంటే ఏ విధంగా అనిపిస్తుంది? అది ఏంటంటే వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఇది అనేది మంచి మనం ఏంటంటే అప్డేట్ చెప్తారు, ఈ అప్డేట్లు తెలుసుకోవచ్చు. మీటింగ్ బంద్ అయిపోతే ఏం తెలుస్తుంది? అదే సార్. నేనేమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి సార్. రాజేష్ సార్ ఎవరైనా కూడా నేను తప్పుగా మాట్లాడితే మన్నించండి. నేను కరెక్ట్ వే మాట్లాడాను. నాకు ఏంటంటే బాధ అనిపించింది, నేను చెప్పాను. కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, చూడండి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినొద్దని నా ఆరాటం సార్. వాళ్ళ ప్లేస్ లో నేను ఉన్నాను, అది నేను ఆలోచించి మాట్లాడాను సార్. రాజేష్ సార్, ఇది చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్, అట్లేం లేదు సార్, మీరు బాగానే మాట్లాడారు, అట్లేం లేదు. సో మనం ఎవరిని కూడా ఇప్పటికి కూడా మనం తప్పు పట్టట్లేదు. సో మీరు కూడా కొంచెం కొంతవరకు చాలా విషయాలు అంటే సిస్టమ్ గురించే ఏంటిది అనేది ఏం కథ అనేది కొంచెం చాలా వివరించడానికి ప్రయత్నం చేశారు సార్. సో థ్యాంక్ యూ సార్ మీకు కూడా, ఎందుకంటే చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే మీరు అన్నట్టుగా నిజంగానే సో మనం ఎవరిని అనుకున్నా నో బెనిఫిట్ సార్. మనం ఒక మాట అనుకున్నాం మనం ఇంతకుముందు, ఇది 28వ తారీఖు రాకముందు 10 రోజుల ముందు ఒక మాట వచ్చింది మనకి. ఏమైనా వచ్చిందంటే అనుకోకుండా అది ఆ మాట వచ్చింది. ఏమైనా వచ్చిందంటే సార్, ఒకవేళ 28వ తారీఖు అప్డేట్ రాకపోతే సో మనం శత్రుత్వం అవుకుందామా సార్? అప్డేట్ తీసుకురావాల్సింది సిస్టమ్. నేను ఎందుకు అప్డేట్ నాకు గురించి తెలియలేదని చెప్పాను, నిజంగా తెలియలేదని చెప్పాను. బట్ నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎవ్రీ టైం. ప్రతిసారి కూడా ఏ మీటింగ్లోకి వెళ్ళైనా లేదా నాకు తెలిసిన వ్యక్తులతోనైనా నేను 100% ఎంత బిజీ ఉన్నా కూడా, నా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మీకు ఆ రోజు చెప్పకుండా కూడా నేను తెల్లారని చెప్తాను, ఇక నెక్స్ట్ డే అని చెప్తాను నాకు తెలిసిన విషయాన్ని. నేను తెలుసుకోవడంలో ఎప్పుడు కానీ నేను ముందంజలో ఉంటా సార్, ముందంజలో ఉంటా తెలుసుకోవడానికి ప్రతిదీ దీని గురించి ఏంటిది ఇంకా తెలుసుకోవడానికి ముందంజలో ఉంటాను. బట్ మీకు ఈ 28వ తారీఖు కంటే ముందు నేను చెప్పాను మీకు అందరికి కూడా, నాకు ఇప్పుడైతే ఏమి అప్డేట్ లేదు సార్ అని చెప్పాను. ఎస్ 100%, ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు ఒకసారి ఇది కూడా షేర్ చేశాను, మన పర్సనల్గా పబ్లిక్తో షేర్ చేశాను, మీతో కూడా చెప్పాను. సో నేను ఏదో మీటింగ్ చేస్తున్నా కదా అని చెప్పేసి సార్ అది వస్తుంది ఇది వస్తుంది ఇంకోటి అని చెప్తా ఉంటాను అనుకోండి. అయ్యో ఏదో ఒకటి ఇవ్వకపోతలేడా అని చెప్పేసి నాకు అనిపించి ఇలాంటివి వస్తాయి అలాంటివి వస్తాయి అని చెప్పి నేను చెప్తాను. బట్ తీరా 28వ తారీఖు వస్తుంది కదా సార్, ఎగ్జాంపుల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఒకవేళ మీరు డైరెక్ట్ నన్ను అడగకపోవచ్చు, బట్ ఏది అని నువ్వు ఇక్కడ ఓం శాంతి అని ఎవరికి పెట్టారు సార్? నాకు అర్థం కాల. అంటే మీకేమైనా ఐడియా ఉందా సార్? ఇక్కడ కొంతమంది ఇక్కడ ఇలా ఓం శాంతి అని చెప్పేసి మొన్న ఎవరో అంటే ఒక వ్యక్తి మరి శరీరం వదిలి వెళ్ళారు అని చెప్పేసి ఓం శాంతి అని పెట్టడం జరిగింది. బట్ ఈరోజు ఎవరికి పెట్టారు వీళ్ళు? ఎవరైనా చెప్పండి, మీకు ఏమైనా అర్థమైందా సార్? నేను కొద్దిసేపు చూడలేదు. అదే బాధ అనిపించింది సార్, అదే బాధ అనిపించింది. పొద్దున చూశాను, అదే బాధ అనిపించి ఇప్పుడు మాట్లాడాను సార్. ఓకే, ఇది పీయూష్ మేడం గురించి పెట్టారా సార్ వీళ్ళు? ఓకే పర్లేదు సార్, నో ప్రాబ్లం. వాళ్ళని కూడా మనం తప్పు పట్టట్లేదు, ఇట్స్ ఓకే. మనం ఇక్కడ తప్పు పట్టట్లేదు. బట్ వాళ్ళకు అంతగా మరి పీవీసీ మీట మరి ఎక్కువగా మరి బాధ పెట్టి ఉండొచ్చు. ఇక్కడ మనం అలా తీసుకుందాం. ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే ఓన్లీ అడ్మిన్కి మాత్రమే పెడదాం, అది అయ్యేటట్టు కూడా. ఇప్పుడు కూడా మనము త్వరలో సోమవారం నుంచి వెళ్ళి మనము మరి టెలిగ్రామ్ గూగుల్ మీట్లోకి మనం వెళ్తాము. అయితే అక్కడ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే స్టార్టింగ్ 100 మెంబర్స్ వస్తారో వాళ్ళకి మాత్రమే మనకి అక్కడ ఛాన్స్ దొరుకుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఈ 100 మెంబర్స్లో కూడా సో ఇక్కడ ఎవ్రీడే మనం పేర్లు రాసుకుంటున్నాము కనుక ఇప్పుడు వచ్చే వాళ్ళే అక్కడికి వస్తే ఓకే. ఏ కొత్త వ్యక్తి ఎంట్రీ అయినా మనం ఏం చేయాలా సార్? కన్నా చెప్పండి, మీ ఆలోచన ఏంటి? ఏం చేయాలి మనం? డైరెక్ట్ గా రిమూవ్ చేయబడుతుంది. మీ పర్మిషన్ తీసుకోవాలి సార్, పర్మిషన్ తీసుకోవాలి, రిమూవ్ చేయాలంటారు. అనుకోకుండా వచ్చినా కూడా సీదా రిమూవ్.
ఎవరిని కూడా రిమూవ్ చేయాలి. అంతే సార్. థ్యాంక్ యూ, మీరు తీసుకోండి. సో ఒకటి సార్, మీకు బాధ అనిపించడంలో నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఓకే, బాధ అనిపిస్తుంది ఎవరికైనా బాధ ఉంటుంది. ఎందుకంటే నేను ఇంత పెట్టినా, నేను అంత పెట్టినా, నాకు ₹1 రాలేదు. ఆ బాధ అనేది కంపల్సరీ ఉంటుంది. నేను ఎప్పుడు కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తప్పుగా మాట్లాడినా కూడా నేను ఎప్పుడు కానీ ఎవరిని కూడా నేను మరి అట్లెందుకు అంటున్నారు అనలేను. బట్ అలా అనుకుంటే సార్ ఎట్లా అని దాని గురించి వివరణ ఇచ్చాను తప్ప, సో మీరు అలా అన్నారని చెప్పేసి మిమ్మల్ని నిందించడము లేకపోతే ఏదో తప్పుగా మాట్లాడడము జరగలేదు. ఈవెన్ నేను ఎప్పుడు కానీ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు కూడా అంతే సార్. నేను మరి తప్పుగా మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడలేదు అనడం అనేది మాకు రాదు. మేము అలా మాట్లాడాలని అనుకోవట్లేదు, తప్పుగా మాట్లాడాలని కూడా ఇప్పటికి కూడా అనుకోవట్లేదు, అనుకోము కూడా. ఇంక అయిపోయాయి, ఇప్పటివరకు జరిగిపోయింది. బట్ మేము ఎప్పుడో ఒక నిర్ణయాన్ని వచ్చాము. మేము ఆల్రెడీ మేము రాంగ్ చెప్పకూడదు, మేము రాంగ్ చెప్పము అనేది మేము ఖచ్చితంగా అందుకని చెప్పేసి అలా మాట్లాడాలనుకున్నప్పుడు కనుక మేము మీకు ఎప్పుడు కానీ మేము బాధపడేలా చేయలేదు. తర్వాత హై పిచ్కి మీకు ఎప్పుడు మేము చూపించలేదు. మన ఆలోచన విధానము తర్వాత మనది తక్కువగా ఉండాలని కూడా మీకు చెప్పాను చాలాసార్లు. అంటే ఏమంటారు సార్, ఎక్సెప్టేషన్ అంటే మనము దగ్గర మన సాలరీకి మనం ఎలాగైతే ఒక సాలరీకి పనిచేయడానికి మనం వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీలో మనము అంటే అటెండ్ అయిన తర్వాత లేకపోతే జాయిన్ అయిన తర్వాత ఒక్కోసారి మనకంటే వయసు తక్కువ ఉన్న వ్యక్తి, నువ్వు అనుకుంటావు మన దగ్గర నాలెడ్జ్ తక్కువ ఉన్న వ్యక్తి వచ్చాడు అని. బట్ అక్కడ పేమెంట్ చూస్తే నీకంటే అతనికి ఎక్కువ. బట్ అక్కడ నువ్వు బాధపడటం ఎంతవరకు కరెక్ట్? బట్ ఇంటర్నల్లీ తన దగ్గర నాలెడ్జ్ ఉందో, ఎక్స్పీరియన్స్ ఉందో, ఏముందో తెలియదు. బట్ తనకి ఎక్కువ సాలరీతో రావడం జరిగింది. అలాగని చెప్పేసి నువ్వు తిట్టుకుంటే లాభం లేదు. నువ్వు తప్పుగా ఆలోచిస్తే నీకు ఇంకా కూడా తప్పే జరుగుతుంది. అంటే నెగిటివ్ ఆలోచించే వాళ్ళకి ఇంకింత నెగిటివ్ జరుగుతుంది. అది మేము మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేసిన తప్ప ఎవరిని కూడా మేము వై అనేది ఇప్పటివరకు మేము అనలేదు. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది ఈరోజు గ్రూప్లో నాకు కూడా తెలియదు. బట్ సారు మన కరుణాకర్ సార్ మాట్లాడదు కనుక నేను కొద్దిగా చూడటానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకే, ఎనీవే చూద్దాం ఇప్పుడు. నో ప్రాబ్లం సార్, ఎవరైనా మీరు ఇష్టం లేదు ఏదైనా మాట్లాడచ్చు. అట్లే రాజేష్ గారు సార్ చూసే ముందు ఒక మాట్లాడండి ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్. లీడర్స్ మెంబర్స్ గుడ్ మార్నింగ్. వాయిస్ బ్రేక్ అవుతుంది. రండి సార్, కొద్దిగా నెట్వర్క్ వచ్చి మాట్లాడండి, లేదంటే ఓకే సార్ ట్రై చేస్తాను. వెల్కమ్ సార్. చూడండి సార్, ఇప్పుడు బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు. మీ ఎఫిషియన్సీకి మరొకసారి కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. ఇప్పుడు మనం గూగుల్ మీటింగ్ కొత్త వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయను అని అన్నారు. ఎందుకు సార్? కొత్త వాళ్ళు అంటే మన మెంబర్స్ కాదా? నాకు అర్థం కాలేదు. ఓకే, మంచి పని. అదొక క్వశ్చన్. ఇంకో నెక్స్ట్ సార్, ఇప్పుడు నాకు గూగుల్ మీటింగ్ రావడానికి ఇష్టం లేదు, నేను రావద్దు. కథం అయిపోయింది, రావద్దు. సింపుల్. యాక్చువల్ గా నా గూగుల్ మీట్ నేను హ్యాండిల్ చేయలేను. అయితే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే ఏంటనేది మీరు చెప్తారు. కానీ నాకు టెలిగ్రామే ఇష్టము, అక్కడ నేను హ్యాండిల్ చేయలేను. అందుకని నో ప్రాబ్లం. మనము 3 రోజుల ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ సార్ 3-4 రోజుల నుంచి వెళ్ళి మనం ఏమనుకున్నాం సార్, ఉన్నాం సార్, మనం ఏమనుకున్నాం సార్, 3-4 రోజుల నుంచి వెళ్ళి ఖచ్చితంగా మేము మీకు నేర్పుతాము, మనందరం నేర్చుకుందాము, దీనికంటే ఇంకా కూడా ఈజీ. ఈ మాటలు మీకు గుర్తున్నాయా? ఓకే కదా సార్, నేను మాట్లాడినా ఉన్నాయి కదా, మనం నేర్చుకుందామని చెప్పాను కదా సార్, మనం నేర్చుకుందామని చెప్పాం కదా సార్.
నాకు ఏముంది అంటే నేర్చుకోవడం ఇష్టం లేదండి గూగుల్ మీట్. నేర్చుకోవద్దు, నేర్చుకోవడం ఇష్టం గూగుల్ లేదు, మీట్ ఇష్టం నేర్చుకోవద్దు, లేదు. నేర్చుకోవద్దు, గూగుల్ మీట్ నేర్చుకోవద్దు, రావద్దు అంతే నో సార్. ప్రాబ్లం. అంతే కదా సార్, అంతే కదా సార్, అంతే 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 అంతే. అంతే నేను అంతే. అనేది జనరల్ గా నేను రాలేనండి గూగుల్ మీట్ కి, అవును, నేను రాలేను, టెలిగ్రామ్ కి అయితే అవును రాగలుగుతానని సార్, చెప్తున్నాను. ఓకే దాంట్లో సార్. కాంట్రవర్సీ లేదు. బట్ ఇక్కడ నేను మాట్లాడే మధ్యలో చిన్న రాజేష్ గారితో క్వశ్చన్ విషయం కాంట్రవర్సీ లేదు. సార్. నేను ఏంటండి? నేను మాట్లాడిన మధ్యలో ఆపి మీరు దానికి నేను ఎందుకు అని నేను క్లారిటీ ఇస్తాను మీకు. ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడాము? ఓం శాంతి అంట, అంటే ఎవరి గురించి మనం మాట్లాడాము? ఇక్కడ కేసు రాజు గురించి మేము అదే మాట్లాడలేదు అదే సార్ నేను వినండి, అడిగా మాట వినండి. నేను అడిగా కేసు రాజు సార్. గురించి మేము సార్ మాట్లాడలేదు నేను ఇక్కడ. ఓం శాంతి ఓం గురించి కూడా శాంతి నేను ఏంటిది? ఓం శాంతి ఎవరికి చెప్తాము? ఓం శాంతి మాట్లాడతానన్నా. ఒక నిమిషం. ఓం శాంతి ఎవరికి నేను చెప్తాము? ఓం దాని గురించి శాంతి ఎందుకు గురించి కూడా మాట్లాడలేదు? మాట్లాడతాను చూపించాను కదా అన్నా. నేను ఓం శాంతి గురించి చూపించానా లేదా మీకు? దాని గురించి ఎందుకు మాట్లాడలే ఒక్కసారి చెప్పండి నేను సార్. నేను ముందే అన్నాను రాజేష్ గారు. ఏమని అన్నారు? రాజేష్ గారు నేను ముందే అన్నా సార్, దాని గురించి కూడా మాట్లాడతాను. ఇవాళ వాట్సాప్ లో వచ్చినట్ల గురించి నేను మాట్లాడతాను సార్, నాకు అవకాశం ఇస్తేనే మాట్లాడతానని మిమ్మల్ని అడిగే నేను మాట్లాడుతున్నా. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఎలా వచ్చింది? నేను దాని గురించి కూడా మాట్లాడతాను సార్, సార్ దాని మీద సీరియస్ గా మాట్లాడతా. మీరు అన్మ్యూట్ ఇచ్చారు కాబట్టే నేను మాట్లాడినా వద్దా అని అడిగి సార్ నేను వాట్సాప్ లో ఇవాళ వచ్చినట్ల గురించి మాట్లాడతాను సార్, గూగుల్ మీట్ లో నాకు ఈ డౌట్ ఉంది అని అడిగా. ఓకే అన్నాకే నేను మాట్లాడుతున్నా, వద్దంటే మానేస్తా, నో ప్రాబ్లం. సార్ మీరు ఒక మాట వినండి, మాట ఏంటండి? మనం మాట్లాడింది గూగుల్ మీట్ లో ఎవరినైతే కొత్త వాళ్ళని అద్దాన్ని మేము ఎవరిని అన్నాము అంటే అశ్రు ఇవ్వాలి అర్పించిన వారికి. ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, అశ్రు ఇవ్వాలి ఎవరికి అర్పిస్తావు నువ్వు? పోయిండు, ఇంకా లేడుగా. అతను డబ్బు వచ్చినా అత్తది, తను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని తీసుకుంటాము. ఓం శాంతి గురించి కూడా నేను మాట్లాడుతాను రాజేష్ గారు. అన్నది కూడా వాళ్ళ గురించే. అలా ఇవాళ కాదు, అన్నది సమాధానం చెప్తున్నాము. ఇప్పుడు మీరు అన్నది నేను ఈ క్వశ్చన్ నుంచి మీ దగ్గర ఈ క్వశ్చన్ నుంచి మీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకున్నాక నేను ఇవాళ వాట్సాప్ లో వచ్చిన గురించి చాలా సీరియస్ గా మాట్లాడతా, ఓం శాంతి గురించి కూడా మాట్లాడతా. మరి ఇప్పుడు నేను చెప్పడానికి మీరు ఆగలేదు కదా గురువు గారు, నా మాట అర్థం చేసుకోండి. ఎవరికి అనేది కూడా నేను చెప్పడానికి మీకు సార్ నేను అడిగాను మిమ్మల్ని, నేను అడిగాను సార్. ఇప్పుడు మానేసి తర్వాత మళ్ళీ పిలవండి, నేను వచ్చి మాట్లాడతాను, నో ప్రాబ్లం. సరే ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నాను, మీ రెస్పెక్ట్ నేను తగ్గించున్నాను సార్. మీరు ఒక 5 నిమిషాలు మ్యూట్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు అయితే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. తో మీరు పార్ట్నర్స్, ఇక్కడ సార్కు తప్పు అనిపించవచ్చు, లేదా మీకు ఇంకా ఎవరికైనా కూడా తప్పు అనిపించవచ్చు. బట్ మీరు ఎవరు ఇంకా మాట్లాడలేదు. బట్ సార్ మాత్రం, మన కేఎస్ రావు సార్ మాత్రం మాట్లాడారు. సో మనకి ఏంటంటే ఎందుకు ఇలా మనం చేస్తున్న గూగుల్ మీట్లో కూడా ఎందుకు వెళ్తున్నాము అంటే, చాలాసార్లు మనం ఇక్కడ మరి మన పేషెంట్స్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడండి, ఆరోగ్యశ్రీ బీమాకై సంప్రదించండి, ఇది అవసరమా? చూడండి సార్, మనం ఫ్రీడమ్ ఇస్తే దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. బట్ మనం అనుకున్నాం ఆల్రెడీ ఇక్కడ మనము అదర్ దెన్ పీవీసీ మెటా ఇక్కడ షేర్ చేసుకోకూడదు అని అనుకున్నాము. సో అలా అనుకున్నప్పుడు ఇతను ఎవరు తెలిసిన వ్యక్తి, అక్కల సంథింగ్ అంట, ఏది ఏం పేరు సార్, పూర్తి పేరు చూద్దాం ఒక్కసారి. చూస్తే ఈ సార్కు ఎవరు చెప్పాలా? ఈ సార్కి ఎవరు చెప్పాలా చెప్పండి, నేను చెప్పకూడదు, ఎవరు చెప్పాలా చెప్పండి సార్. మీరు ఎవరు చెప్పాలి ఈ సార్కి? ఇతను ఎవరు ఇక్కడ జాయిన్ చేశారు, లేదా పీవీసీ మెటీరియల్లోకి పర్లమెంట్లోకి ఎవరు తీసుకొచ్చారు, ఆ సార్ చెప్పాలి ఇక్కడ. ఏమంటారు సార్, కరెక్టేనా సార్? ఇలా మనము షేర్ చేయకూడదని చెప్పాలి, ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్, ప్లీజ్ డూ పోస్ట్ అబౌట్ క్రిప్టో రేట్. ఓకే సార్, మంచి పని చేశారు అనుకోండి. ఇక్కడ మేక్ యువర్ పాయింట్, గుడ్ ఇన్ఫర్మేషన్ టు ఫ్యూచర్ మిస్టర్. ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్, నో అప్డేట్ ఓన్లీ బిల్డప్. వెరీ గుడ్, ఇది నో ప్రాబ్లం అనుకోవచ్చు, ఎందుకంటే బిల్డప్ అయితే ఇక్కడ ఎవరు ఇవ్వలేదు, బట్ అతను సారు అనిపించింది రాస్తారు. నెక్స్ట్, జూన్ జూలై 26 డిసెంబర్ 27 అప్డేట్ కమ్ వెయిటింగ్ సార్, గాడ్ ఈజ్ రైట్ టైం. ఓకే, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఈ సారు హ్యాట్సప్, తన నమ్మకం అది. సో గాడ్ ఆల్సో దిస్ టైమ్ నాట్ చేంజ్డ్. ఓకే, ఆల్ టైమ్ ఫిక్స్డ్ ద టైమ్ జూన్ జూలై 27 అప్డేట్ కమ్ వెయిటింగ్. ఓకే, వినేటోడు ఉంటే ఇంకా ఎన్ని డేట్స్ అయినా చెప్పగల ఉన్నారు, అంటే చెప్పే వాళ్ళు ఉన్నారు అని అర్థం. ఓకే, అరవింద్ సార్ అంటున్నారు, వినేటోడు ఉంటే ఎన్ని చెప్తారు. సో మన సార్ ఉన్నారు సార్, చెప్పేలాగా
ఉన్నారు, చెప్పేలాగా ఉన్నారా? ఓకే, చెప్పేలాగా ఉన్నారు. చెప్పేలాగా దీనికి ఉన్నారు. అర్థం ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఇక్కడే ఉండాలా, ఇదే చేసుకోవాలా, ఇంకొకటి ముట్టకూడదని మనం గత సంవత్సరన్నర ముందు ఈ మాట అన్నాం. బట్ రాను 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 అది చేంజెస్ అనేది జరిగింది, చెప్పుకుంటూ వస్తున్నాం. యాజ్ యువర్ విష్. మీకు ఒకవేళ నమ్మకం లేనప్పుడు మనం ఖచ్చితంగా మనకు నచ్చింది, అందులో డబ్బులు వస్తున్నాయి అని అనిపించినప్పుడు మనం చేసుకోవాలా. ఇక్కడ నేను 10 సిస్టాలు చేస్తానని చెప్పేసి చెప్పాను, నేను చూపించాను. పేరు చెప్పకపోయినా నేను 10 సిస్టాలు చేస్తున్నాను అని కూడా చెప్పాను. సో ఇందులో నుంచి మీరు ఎలా తీసుకుంటారో దాన్ని అలా తీసుకోవాలి. సో ఎవరు మీకు వినిపించట్లేదు సార్ ఇక్కడ, ఓకేనా? ఇలా నాకు తెలిసి మీటింగ్ రావట్లేదు అనుకుంటాను. మీరు ఒక నోట్ చేసుకొని చూడండి సార్, ఎవరైనా ఇక్కడ అరవింద్ సార్ అని చెప్పేసి. ఈసారి మేబీ మీటింగ్కి రాకపోవచ్చు, అందుకే ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీరేం చూడాలంటే ఇక్కడ కొంతమంది ఇప్పుడు పేర్లు అసలు వాళ్ళు అర్పించిన వాళ్ళ పేర్లు యాక్చువల్ డిలీట్ చేశాను. బట్ వాళ్ళది పేర్లు చూసి నేను మాట్లాడాల్సింది, బట్ నేను మీ ఎదురుగా డిలీట్ చేశాను. నో ఆల్ ద ఫిక్చర్ 100% గ్యారంటీ ఏంటంటే, ఓకే ఎనీవే అది అప్డేట్ గురించి రాశారు. మళ్ళీ అరవింద్ సార్ వచ్చారు. ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదు, ఎవరికి ఎలాంటి క్లారిటీ లేదు పీవీసీ మీడియా గురించి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఎవరికి ఏమీ తెలియదు. ఒక 10 to 20 మెంబర్స్ పెద్ద లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా పీవీసీ మీడియా గురించి ఏమీ తెలియదు. ఈ కమ్యూనిటీలో ఉన్న అందరికీ గొర్రెలు, ఎవరే ఈ మాట్లాడలేదు, గొర్రెలు అంటే ఏం చేస్తున్నారు మీకు? ఈ పదం వేరే కాడ వాడతారు, ఇక్కడ వాడకూడదు, తప్పు, ఓకేనా? అలా వాడకూడదు. ఓకే, ఇది మీ మ్యాటర్ అంతా కరెక్టే, ఆల్మోస్ట్ మ్యాటర్ కరెక్ట్, బట్ లాస్ట్ ఖండిస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఏ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, జస్ట్ వెయిట్ ఇన్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎంత వెయిట్ చేసినా మీ దగ్గర మ్యాటర్ ఏం లేదు, అంత డొల్లా. ఇదే అరవింద్ సార్ చాలా చాలా డేంజర్ పెడుతున్నాడు. ఓకే, తీసేసేయండి బెటర్. ఓకే, ఎస్ గాడ్ ఫేత్ నో బడీ చేంజ్డ్, ఎనీ లీడర్స్ ఈజ్ నాట్ గాడ్. ఓకే, కరెక్ట్ సార్. ఎందుకంటే ఇక్కడ ఎవరు లీడర్ కాదు, బట్ మనము లీడర్ అనుకుంటే లీడర్, కానీ ఈ రోజుల్లో ఎవరు లీడర్ కాదు. లీడర్ అనేది ఎవరిని అంటారని నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు అందరూ డీప్గా వెళ్ళట్లేదు. సో తెలిసిన వ్యక్తులు ఎవరు లేరు. నేను ఎప్పుడో చెప్పాను మీకు, గత 6 నెలల నుంచి నేను ఏం చెప్తున్నానంటే, నాకు ఈ అప్డేట్ లేదు అని చెప్తున్నాను, బట్ అప్డేట్ వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాను చెప్పాను. ఏం అప్డేట్ వస్తాయి సార్, ఇంకా 3 years నుంచి అదే హోప్తో ఉన్నాము, ఏమైనా వచ్చాయి సార్. ఇది తప్పు. ఎవరు సార్ మాట్లాడింది? శ్రీనివాసరెడ్డి శీలం. ఓకే, శ్రీనివాసరెడ్డి సార్ వచ్చింది సార్. మేము ఎన్నోసార్లు మీరు మీటింగ్ వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, బట్ వై అండర్స్టాండ్ ఐ డోంట్ నో. మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. మీటింగ్ రాని వాళ్ళ సంగతి అంటే ఓకే, వాళ్ళు ఇప్పటిదాకా వీళ్ళు మాట్లాడారు, గొర్రెలు అని చెప్పేసి అంతా మాట్లాడారు, మీటింగ్ రానట్టు. బట్ మీరు మీటింగ్ వచ్చినట్టు అప్పుడప్పుడు అనిపిస్తుంది. వచ్చాయి, ఇచ్చింది సిస్టమ్, మనము తినలేమని అనకూడదని నా ఆలోచన. బట్ గాడ్ ఈజ్ రైట్ అండ్ ఆల్ ఆఫ్ ద ఫిక్స్డ్ దిస్ టైమ్ నెక్స్ట్ June, July 26. ఓకే, తన నమ్మకం యాక్సెప్ట్ యూ సార్. సో మీరు కూడా మాలాంటి వాళ్ళ కనబడుతున్నారు ఆ నమ్మకం మీద. పీవీసీ మెటా ఏ రేటుకు వెళ్తుంది సార్, టైంకి చెప్పండి. నో సార్, ఎవరు చెప్పలేము, ఇక్కడ చెప్పరాదు. పీవీసీ మెటా అసలు ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు, అది అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ నేటు ఆగస్ట్ నుంచి వెళ్ళి మారన్న రూల్స్, ఫోన్పే, గూగుల్ పే, యూపీ. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, వెయిట్ అప్ టు నెక్స్ట్ ఇయర్ లిటిల్ బిట్ ఇంక్రీజ్, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ నెక్స్ట్ ఇయర్ అండ్ వాట్స్. ఓకే, దిస్ నమ్మకం. థ్యాంక్ యూ నమ్మకానికి. అమెరికన్ కంట్రీ హ్యాండిలింగ్ పీవీసీ మీటర్ అండ్ పీవీసీ సిస్టమ్. సో సారు ఇక్కడ విటల్ SP1 సార్కి కొంచెం అమెరికా చెప్పడం జరిగింది. సో సార్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మేబీ అందుకని చెప్పి ఇచ్చి ఉండొచ్చు. బై హౌ మెనీ ఇయర్స్ ఫర్ $1? ఇది చెప్పాలి సార్. మేము ఇక్కడ పలానా వెబ్సైట్ ఓపెన్ అప్ టు ద నాట్ మోర్ దెన్ $1. ఓకే, ఒకవేళ అది ఓపెన్ అవుతే $1 వెళ్ళొచ్చు, అంతకంటే ఎక్కువ వెళ్ళదేమో అన్న ఆలోచన సార్ది. ఇట్స్ ఓకే, ఐఎమ్ థింకింగ్ జస్ట్ జూలై. ఓకే, సో ఏది ఏమైనా ఓకే, ఇక్కడ అశ్రుని వాళ్ళు మాత్రం అర్పించిన వాళ్ళకి చాలా కొద్ది అంత మనకు బాధ కనిపించింది. అదొకటే మాత్రం బాధ అనిపించింది, మీతో ఏం బాధ లేదు, వాళ్ళ ఇష్టం. సో పీవీసీ మీటర్ గ్రూప్ సభ్యులకు ప్రత్యేక ప్రియవందనములు. మనకి ఏ ఆస్ట్రాలజీ హెల్ప్ చేయదు, దేవుని సహాయం తప్ప. నేను చాలా నిరాశకు గురైనాను. పీవీసీ మీటర్ రేట్ పెరగలేదని దీనికి బాధ్యులు ఏ ఒక్క మనిషి కాదు, సిస్టమ్. ఇది తప్పు. అదే టైంలో ఒక టైం సిద్ధం చేసుకుని ఉంటుంది. ఒక రాజ్ గారిని నిందించలేము, అలాగే చంద్రశేఖర్ గారిని నిందించలేము, అలాగే విజయభాస్కర్ నిందించలేము, అలాగే ఈ యొక్క కేఎస్ రాజ్ సార్ని కావచ్చు, లేకపోతే తాడూరు సింగర్ని కావచ్చు, లేకపోతే ఇక్కడ వస్తున్న రమేష్ గారిని కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది వస్తున్నారు 150 లీడర్స్ని మనం నిందించలేము. చాలా లిస్ట్గానే ఉంది, అందరూ మనలాంటి వాళ్ళే. అందరికీ లేట్ అవుతుందని బాధగానే ఉంది.
సిస్టమ్ తప్పుకి మనిషి నించకూడదు. చూద్దాం దేవుని నుండి మన విషయంలో ఎలాంటి అప్డేట్ వస్తలేక బ్లెస్సింగ్ వస్తుంది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒక మంచి మెసేజ్ అనుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు వేసారు మనకి దీన్ని మనం లైక్ చేయాలి. ఓకే ఓకే, బైబిల్ క్రిస్టియన్ సార్ పేరు గుర్తులనే అలా రాసుకున్నాను. గుడ్. దర్శన్ సార్ వచ్చేసి గుడ్ రాశారు. 100%. ఎస్ సార్, దయచేసి లీడర్స్ ఎవరు నిధించకండి. ఓకే, ఎస్ సార్, ఎస్. మన మెంబర్స్ని ఏమనకండి మిత్రాలు. రైట్, ఎస్. ప్రజెంట్ సిచ్యువేషన్, దిస్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, లెట్స్ నో ఇన్ఫర్మేషన్ ఆల్ దెమ్ ఫర్ ఫ్యూచర్. ఓకే ఓకే, రైట్. ఎస్ సార్, యువర్ 100% కరెక్ట్. ఏ ఒక్కరిని మనం నిందించడం కరెక్ట్ కాదు. లీడర్స్ మనకు తెలియని విషయాలు చెబుతున్నారు. ఒక లీడర్ నిందించడం కంటే అందరూ పాజిటివ్గా ఉండండి. పీవీసీ పెట్టి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ నేను డిలీట్ చేసాను కదా సార్. ఎవరు సార్ ఇది పేరు పూర్తిగా రావాలంటే ఎలాగా సార్? ఓం శాంతి అని చెప్పేసి, లేదా ఇక్కడ మరి ఈ గౌడ్ ఏంటి సార్, జీఓయుడి పిఆర్ సంథింగ్. మరి సార్ పేరు పూర్తి పేరు ఒక్కసారి మెసేజ్ చూస్తే ఏర్పడుతుంది. మెసేజ్ చేసడానికి ప్రయత్నం చేస్తే గౌడ్ ప్రకాష్ పడాల. బట్ తెలిసి పెట్టారో తెలియక తెలియదు. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం సార్. మీకు అలా అనిపించింది, అలా చేశారు. ఇక విషయానికి వస్తే, సార్కు ఇష్టం లేదు ఏది మనము ఇందులో నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, మన టెలిగ్రామ్ మీటింగ్ నుంచి వెళ్ళి మనం గూగుల్ మీటింగ్కి వెళ్ళాలనుకున్నాము. అవునా? సో ఇక ఇది వారం రోజుల నుంచి నేను చెప్తున్నాను. నిన్నటి రోజున కూడా నేను వీడియో ఆన్ చేసి దీన్ని ఎలా చేయాలా ఎలా చేయకూడదు అని చెప్పాం. అయితే ఎవరికి కూడా తెలియనంత వరకు మనం ఇందులోనే ఉందామని కూడా చెప్పుకోవడం జరిగింది. ఏది టెలిగ్రామ్ మీటింగ్లోనే ఉందాము అన్నాము. ఇక విషయం ఏంటంటే, మనకి ఇక్కడ గ్రూప్లో చూస్తే దగ్గర చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ షేర్ అవుతుంది. మన ఇది టెలిగ్రామ్ గ్రూప్లో 2741 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. సో మన ఇక్కడ చూస్తే 991 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. బట్ మనకి మీటింగ్ వచ్చే వాళ్ళు ఎంతమంది అంటే, దగ్గర ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో 100 మంది వస్తున్నారు సార్. 100 మంది కూడా రీచ్ అవ్వడానికి కష్టంగా ఉంది ఇక్కడ. ఓకే, ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అయ్యారు సార్ 100 మెంబర్స్. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ షేర్లో 100 మంది అవుతున్నారు. సో ఇక్కడ మనం ఎందుకు అన్నాము అంటే, ఇక్కడ ఎలాగైతే పీవీసీ మెటాను మరి ఖండించే అంటే, ఇప్పుడు సార్ ఒకటి సార్, మాకేం కోపాలు లేవు. బట్ మీరందరూ కూడా పీవీసీ మెటా మరి సరైనది కాదు, పీవీసీ మెటా సరిగ్గా లేదు, అది 0 అవుతుంది, అది పోయింది, ఇక మనం అసురుని వాళ్ళు అర్పిస్తాము అలా అనుకున్నప్పుడు, మరి వాళ్ళకి మీటింగ్ అవసరం లేదు కదా అన్న ఉద్దేశంతో మనము 100 కంటే ఎక్కువ వచ్చే వాళ్ళకి వాళ్ళు మరి ఎప్పుడైనా మనకు రిక్వెస్ట్ చేస్తే, అంటే మనకి రిక్వెస్ట్ చేయకుండా వాళ్ళ అప్లైన్కో లేకపోతే ఇక్కడ ఉన్న అడ్మిన్లకో లేకపోతే ఇంకా రోజు వస్తున్న లీడర్లకు సార్ మేము కూడా రావాలనుకుంటున్నాము, బట్ ఇక్కడ మరి మీరు గూగుల్ మీట్లోకి వెళ్ళారు, అక్కడ 100 మెంబర్స్కే ఉంది, తర్వాత మేము అటెండ్ కాలేకపోతున్నాము అంటే కనుక ఓకే, మనము దాన్ని మనీ పే చేసైనా కూడా మరి పెంచాలని అనుకున్నాము. కానీ ఇలా నేను ఖచ్చితంగా రాను, మరి నాకెట్లా అంటే, మరి దానికి సమాధానము యాజ్ యువర్ విష్, అంటే మీ ఇష్టము అని అన్నట్టు దాని అర్థం. బట్ కాదు సార్, మేము వినాలనుకుంటున్నాము, లేదా సార్ అనుకున్న పర్లేదు, లేకపోతే నేను వినాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను సరే, మరి సార్ మళ్ళీ సార్ అంటే అది ఏమంటుంది దాన్ని మనం అడుగుతున్నట్టుగా ఉంటే, దానికి మనం పే చేసైనా, మనం అంటే మీరందరితో కాదు, మేము ఇంతకుముందు జూమ్ చేసేవాళ్ళం. జూమ్ మీటింగ్లో 100 మెంబర్స్ చేశారు. బట్ అక్కడ ఎక్కువ వచ్చిస్తున్నారని చెప్పేసి మేమే ఒక $4 మాత్రమే పే చేసి నడిపించాం. అలా మేము పే చేసి కూడా మేము నడిపించాం. ఎవరిని కూడా అడగలే. ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి, ఎవరినన్నా మేము రిక్వెస్ట్ చేసి మేము పే చేస్తున్నాం జూమ్ మీటింగ్లో. అప్పుడు మనకు టెలిగ్రామ్ ఎక్కువ ఇది లేదు సార్, అంటే ఇంతగా మనకు నాలెడ్జ్ లేదు దాని మీద. అందుకని చెప్పేసి మనము మరి అక్కడ పే చేసి కూడా మేము నడిపించడం జరిగింది, ఎవరిని అడగలేదు. సో ఇదే విధంగా ఇక్కడ రిక్వెస్ట్ మనకు ఉంటే, మరి చాలా మంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్, రాలేకపోతున్నారంటే మళ్ళీ మనం టెలిగ్రామ్కే రావచ్చు, లేదా అందులోనే పే చేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. మిమ్మల్ని ఇంకొక 100 మందికి పర్మిషన్ తీసుకోవచ్చు, ఎవరితో పే చేసి పే చేసి మనము పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ నేను రాను, నేను ఓన్లీ టెలిగ్రామ్కే వస్తా అంటే మాత్రం సార్ మీ ఇష్టం. నేను అక్కడికి రాను,
అది హ్యాండిల్ చేయలేనంటే దానిలో అది హ్యాండిల్ చేయనంతగా లేదు సార్ ఎవరికి కూడా. జస్ట్ ఒక మాట ఇప్పుడు సార్ మనకు అన్నారు కదా, ఒక నేను హ్యాండిల్ లేకపోవచ్చు అని, చేయకపోవచ్చు సార్ నేనే అన్నాను, దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇస్తాను గురువు గారు. ఎస్ సార్, ఎస్ సార్. దాన్ని పదే పదే మీరు మెన్షన్ చేశారంటే నేను దానికి డిస్కషన్ చేస్తాను, సరే అంటే సార్. వివరణ ఇస్తాను. డిస్కషన్ అంటే వేరే కాదు, దాని మీద నాకు క్లారిటీ ఉంది. మీరు కంటిన్యూ చేయండి సార్. అంటే థ్యాంక్ నేను యూ. సార్ నేను మిమ్మల్ని అనడం లేదు, అందుకని చెప్పేసి నేను మిమ్మల్ని దాని గురించి అనట్లేదు. బట్ జనరల్ గా ఇప్పుడు అందరికీ చెబుతున్నాను, మీ లెక్క ఇంకా వేరే వాళ్ళకి కూడా అలాంటి ఆలోచన ఉండొచ్చు కదా సార్. నేను మిమ్మల్ని వివరణ అడగను నేను, బట్ వాళ్ళకు కూడా ఓకే ఓకే వాళ్ళకి నో కూడా ప్రాబ్లం. చేస్తారా సార్, వాళ్ళకి కూడా అనిపించి ఉండొచ్చు కదా ఒకవేళ సార్. మనం ఎందుకు ఇప్పుడు టెలిగ్రామ్ లో మనకు బాగానే ఉంది కదా, మళ్ళీ మనం అక్కడికి ఎందుకు వెళ్ళడము అని వాళ్ళకు కూడా అనిపించచ్చు కదా సార్. అట్లా అలా అనిపిస్తే అవును సార్. సో అంటే అలాంటి వాళ్ళకి ఎందుకంటే మనం ముందే చెప్తున్నాం అనమాట. సో అట్లా వాళ్ళకి కూడా అనిపించి ఉండొచ్చు, ఎందుకు ఇది మంచిగా నడుస్తుంది, ఇప్పుడేం అప్డేట్ లేవు పెద్ద, మళ్ళీ ఇళ్ళకి అందులో పోవడం ఎందుకు, దాన్ని నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, అందులో నా ప్రొఫైల్ మళ్ళీ వేయాలి, ఇట్లా ఈ విధంగా వాళ్ళకి కూడా అనిపించి ఉండొచ్చు కదా సార్. అది కూడా కష్టమే కదా సార్. ఇప్పుడు ఏదైనా మనం చేయాలనుకుంటే కష్టం కూడా మనకి ఇష్టం ఉన్నప్పుడు అది కష్టం అనిపించదు. బట్ మనకిన ఒక చిన్న వస్తువును కూడా ఎక్కువ అక్కడ పెట్టాలంటే అది అక్కడనే ఉంది కదా, అనే ఉండని ఎక్కువ అక్కడ పెట్టి మనం ఎవరైనా అన్నారు అనుకోండి, చెప్పిన వ్యక్తికి బాగుంటుంది, బట్ ఇనే వ్యక్తికి అది నచ్చలేనప్పుడు ఏమవుతుందంటే వై అనే క్వశ్చన్ వస్తుంది అక్కడ. సో అందుకని చెప్పేసి మనం పూర్తి వివరణ ఇవ్వడం అనేది. సార్ గురువు గారు, నేను కోవిడ్ మీటింగ్ వస్తుంది కనుక నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను, వేరే వారితో నేను చెప్పలేను, నాకు ఇదే ఇష్టము, దాంట్లో నేను రాలేనండి, చేయలేనని చెప్పాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హోమ్ సార్ గురించి మాట్లాడమంటే నాకు అవకాశం ఇస్తే ఒకసారి మాట్లాడండి సార్. మాట్లాడండి. కొద్దిగా నెట్వర్క్ చూసుకోండి సార్, కొద్దిగా చూసుకోండి సార్ నెట్వర్క్. ఓకే సార్. సార్ రాజు సార్ గుడ్ మార్నింగ్. రాజు సార్ గుడ్ మార్నింగ్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది, వాయిస్ బ్రేక్. గుడ్ మార్నింగ్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. సార్ ఇప్పుడు ఎలా ఉందండి? కొంచెం జంప్ అవుతుంది సార్ మీరు. ఇప్పుడు ఎలా? నేను ఒకసారి లీవ్. ఇప్పుడు ఓకే, మాట్లాడుతుంటే జంప్ అయిపోతుంది. ఇప్పుడు పర్వాలేదండి? పర్వాలేదు, మాట్లాడండి సార్. మాట్లాడండి కరుణాకర్ గారు, పర్వాలేదా ఇప్పుడు? మాట్లాడండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓం శాంతి అని చెప్పింది మాత్రం తెరలవాయినికి, కువైట్ మీటింగ్ లో ఉన్న అడ్మిన్స్ కి, దక్షిణ భారత్ లో ఉన్న అడ్మిన్స్ కి అందరికీ ఓం శాంతి చెప్పేశారు సార్. వాళ్ళు అందరికీ ఓం శాంతి చెప్పేశారు. ఎందుకు అట్లా దీంట్లో అట్లా ఎందుకు అనుకోవాలా? మనము మాకు చెప్పారని మేము ఎందుకు అనుకోవాలా? మరి ఓం శాంతి చెప్పారు కదా సార్ వాళ్ళు. వాళ్ళు ఎవరికి చెప్పారు? చెప్పిన వాళ్ళు పీవీసీకి చెప్పారు, మాకు కాదు. పీవీసీ కానీ మనం ఎందుకు అనుకోవాలి? మనకు కూడా చెప్పారు అనుకోవచ్చుగా. అట్లా పాజిటివ్ గా తీసుకుందాం. మనం పీవీసీకి చెప్పారు కనుక వాళ్ళకి పీవీసీ అవసరం లేదు కనుక వాళ్ళని మనము పీవీసీలోకి గ్రూప్ లోకి రాకుండా మనం నడిపించే గ్రూప్ లోకి రాకుండా వాళ్ళని రిమూవ్ చేస్తాం, అంతే తప్ప మనని వాళ్ళు అన్నంత మాత్రం మనం అయిపోము. బట్ పీవీసీ అన్న మాత్రం పీవీసీ కూడా అయిపోదు. అట్లా కాకపోతే పీవీసీ గ్రూప్ మళ్ళీ మన మీటింగ్ కి వాళ్ళు అటెండ్ కాకుండా బ్లాక్ చేయడం అనేది మన పని. అది మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు సార్. ఓకే, మనం అయ్యే టైంలో అయిపోతాం, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే గురువు గారు, మన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ అవి వచ్చిన వెంటనే డిలీట్ చేసే, హ్యాండిల్ చేసే మనకు టీము లేదు. ఉంటే వెంటనే చేయం. దాని మీద డిస్కషన్, వాళ్ళ కోసం ఇంత టైంని, మీ వాల్యుబుల్ టైం ని. అక్కడ దగ్గర 10 మంది ఉన్నారు సార్, 10 మంది ఉన్నారు. నేనంటే చూడలేదు, బట్ నేను అసలు చూడలేదు. కానీ దగ్గర మనకి గ్రూప్ అడ్మిన్స్ గా ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ లో చూపిస్తే కనుక దగ్గర 10-15 మంది ఉన్నారు సార్. బట్ ఏమైందో తెలియదు, మరి వాళ్ళు కూడా చూసి ఉన్నారు. అంటే మనోభావాలు టోటల్ గా దెబ్బతింటున్నప్పుడు వాటిని వెంటనే డిలీట్ చేస్తే ఇంత వాల్యుబుల్ టైం ని వాళ్ళ కోసం వెచ్చించాల్సిన అవసరం ఉండేది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే వాళ్ళు రెగ్యులర్ గా రావట్లేదు మీటింగ్స్ కి అన్నారు. మీటింగ్స్ రెగ్యులర్ గా రాని వాళ్ళు ఇలాగే నెగిటివ్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళ మెసేజ్ రిమూవ్ చేసే ప్రాసెస్ గతంలో కూడా చేస్తానని మీరు అన్నట్టు నాకు గుర్తు. ఎప్పటికీ చేయలేదు. అందుకని ఈ పెర్లవైన్కి హోమ్ చెప్పారు. కొన్ని మనకి చెప్పలేదు అనుకున్నాం, వాళ్ళకి పెర్లవైన్కి హోమ్ శాంతి చెప్పారు.
అంతేనా అంతే అంతే అంతేనా గురువు అంతే. గారు? నేనైతే మాత్రం అలా అంతే అంతే పాజిటివ్ గా కదా. తీసుకెళ్తాను అనమాట. సార్ మీకు అలా అంతే అర్థమైనా నేను అనుకోను. ఎందుకంటే ఉన్నప్పుడు అలా చెప్పడం ఒక మనిషి ఉన్నప్పుడు అలా చెప్పడం కరెక్ట్ కాదని. ఇప్పుడు సపోజ్ సార్ మనం ఇప్పుడు మన ఫోటో మీద మరి డానియల్ జాన్సన్ గారు కూడా ఉన్నారని మనం అనుకుంటే వారికి ఓం శాంతి చెప్పినట్టే కదా సార్. అదే సార్ అదే అందుకే కొంచెం కోపం అనమాట. ఆ విషయం లోపలే కొద్దిగా మనకి ఇప్పుడు హట్ అయ్యాం అంతే తప్ప హట్ అయ్యి కూడా వాళ్ళని ఏమంటలేదు. వాళ్ళని కూడా పాజిటివ్ గానే తీసుకుంటున్నాం. వాళ్ళని కూడా మనం ఏమంటలేదు. వాళ్ళకి అలా అనిపించింది. లేకపోతే వాళ్ళకి ఎంత బాధ కలిగిందో తెలియదు సార్. వాళ్ళకి ఒక 30 లక్షలు 40 లక్షలు పెట్టుంటారు. సరే ఇప్పుడు అది 50 లక్షల లోపల పెట్టుంటే అది 5,000 రూపాయలు చూపిస్తుంది కావచ్చు. అందుకని చెప్పి తన బాధ, ఆ బాధకి తను అలా పెట్టుంటాడేమో అని అనుకుంటున్నాం మేము. ఈ మాట సార్. అంటే గురువు గారు ఇక్కడ మీరు అడ్మిన్స్ గా ఉన్న వాళ్ళందరూ కూడా బాగా పెట్టిన వాళ్ళే. వారు ఎందుకు అనట్లేదు, వారు ఎందుకు అంటున్నారు అంటే బాధ అంటే మీరు ఇందాక ఏమన్నారు, ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది, మనం గూగుల్ మీటింగ్కి వెళ్ళిపోదాం అన్నారు మీరు. అంటే అక్కడ వీరందరూ కూడా నాలెడ్జ్ తీసుకోవడానికి అక్కడికి రండి అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. నేను గూగుల్ మీట్ కి నేను హ్యాండిల్ చేయలేనండి, నాకు టైం సరిపోదు యాక్చువల్ గా నా ఏజ్ ని బట్టి కూడా. కాబట్టి నేను రాలేను సార్ అన్నాను తప్ప నేను గూగుల్ మీట్ ని వ్యతిరేకించట్లేదు సార్. రాజేష్ గారు, ఇది మీరు గమనించాలి. టెలిగ్రామ్ ఏంటంటే ఒకవేళ నాకు టైం అయిపోతుంది అనుకోండి, నేను వెళ్ళిపోతాను. అక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఒక పిన్ పాయింట్, రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడడానికి ఉండదు. అందుకని దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇష్టపడుతున్నాను. కానీ దాన్ని నేను హ్యాండిల్ చేయలేను అన్నాను తప్ప గూగుల్ మీట్కి ఎవరిని రావద్దని కానీ, ఇక్కడ టెలిగ్రామ్ లో కానీ, రిచ్ భారత్లో కానీ, నేను రిచ్ భారత్లో కూడా నాకు శంకర్ సార్ అవకాశం ఇచ్చినప్పుడు నేను చెప్తాను, సార్ రాజేష్ సార్ గారు గూగుల్ మీట్ చేస్తున్నారు, అందరూ కూడా అక్కడికి కూడా రండి. రిచ్ భారత్ మార్నింగ్ వచ్చేవాళ్ళు మన టెలిగ్రామ్ కి చాలా మంది రావట్లేదు అని కూడా చెప్పడం జరిగింది సార్. చాలా సార్లు చెప్పడం జరిగింది. అందుకని మీరు నన్ను నెగిటివ్ గా ఏం తీసుకోకండి. నా వ్యక్తిగత అభిప్రాయంలో మాత్రమే చెప్పాను. సార్ మీరు కూడా మా గురువారు, అట్లేం లేదు, మీరు వయసులో పెద్దవారు, అట్లా నేను ఆ విధంగా కాదు సార్. అంటే అది అక్కడ కూడా మీరు ఒక మాట అన్నారు సార్. ఇక్కడ దాన్ని మీరు రాలేరు అన్నారు కానీ మీకు టైం ఉన్నా లేకున్నా మీరు అటెండ్ అవ్వచ్చు సార్. అక్కడ కూడా అట్లేం లేదు, నో ప్రాబ్లం సార్. అవ్వచ్చు, ఏం పర్లేదు సార్ మీకు అది. సార్ ఒక మాట చెప్తాను. మీరు ఒక 2 నుంచి 3 సార్లు జస్ట్ మీరు అసలు ఏంటి అనేది మీరు చూశారు అంటే సార్, మీరే మళ్ళీ మాకు చెప్పేంతగా ఉంటుంది సార్. అంత ఈజీగా ఉంటుంది సార్ అది. సార్ నేను ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా సునిశ్చితంగానే పరిశీలిస్తాను సార్, ప్రతి లీడర్ది కూడా. ఎందుకంటే మీరు మోస్ట్ సీనియర్స్. మీ ప్రతి మాట, దాంట్లోని భావము, భాష, దాంట్లోని నుడికారము, అవన్నీ గమనిస్తుంటారు. మీరేం కాదు సార్, ఏ లీడర్ అయినా సార్. ఇక్కడ సిఎస్కే గారు కానీ, కోట వెంకటేష్ గారు కానీ, మన ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. కాకపోతే నేను కొన్ని సందర్భాల్లో నేను ఇటు కువైట్ కానీ, అటు రిచ్ భారత్ కానీ 2019 నుంచి ఉన్నా కానీ నేను రెగ్యులారిటీ లేదు. ఈ 1 year నుంచి నేను రెగ్యులారిటీగా ఉన్నాను కాబట్టి 2 వాచ్ చేస్తూ ఉంటాను సార్. మా గురువు గారు మీరు గురువు గారే, తాటిపాము శంకర్ గారు నాకు అక్కడ అడ్మిన్ ఇచ్చారు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నేను కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటాను రిచ్ భారత్ ని. మిత్రులకు కొందరికి తెలుసు, ఎందుకంటే మీరు రాలేరు కాబట్టి మీరు ఉండే టైమింగ్ అవన్నీ కాబట్టి నాకు బాధ్యత ఉంది సార్. కువైట్ మీటింగ్, రిచ్ భారత్ కూడా నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఎలా పడితే అలా మాట్లాడడానికి నాకు హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే బాధ్యతగా ఉన్న వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడడానికి ఉండదు. కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడాలి. కాబట్టి నా వ్యక్తిగత విషయమే చెప్తాను తప్ప సభ్యులందరిది నేను చెప్పలేను. నేను గూగుల్ మీటింగ్ రాలేను సార్, నాకు సాధ్యం కాదని చెప్పాను తప్ప గూగుల్ మీట్ నేను వ్యతిరేకించడం కాదు సార్. థ్యాంక్ యూ శంకర్ జీ. థ్యాంక్ యూ రాజేష్ జీ. రాజేష్ జీ సార్ థ్యాంక్ యూ సార్. నేను మాట్లాడుతున్నా, యాక్చువల్ నేను మ్యూట్ లో ఉందని అనుకోలేదు. నాకు ఒకసారి మీ నెంబర్ నుంచి వెళ్ళి హాయ్ సార్ అని మెసేజ్ పెట్టాను. హాయ్ అని చెప్పి జస్ట్ మెసేజ్ పెట్టాను సార్. పెడతాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్ గా నేను కువైట్ మీటింగ్ లో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడను. కారణం ఏంటంటే వినడానికే ఇష్టపడతాను. అయినా నాకు మంచి అవకాశం ఇచ్చారు. మాట్లాడాలి మనందరం కూడా. మీరు మేము ఇక్కడ రోజు వచ్చే వాళ్ళు వీరందరూ కూడా ఎవరు వేరు కాదు సార్. సో థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు కూడా మనకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఇక్కడ మాట్లాడినందుకు
సో థ్యాంక్ యూ సార్. ఒకవేళ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టారు సార్. సార్ పెడతాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్ అందరికీ నమస్తే. మరి ఏంటంటే సార్ కొద్దిగా ఇక మరి అంటే కరుణాకర్ సారు మరి ఇక్కడ మాట్లాడిన తర్వాతే నేను అంటే అప్పటిదాకా నేను యాక్చువల్లీ గూగుల్ మీట్ కూడా ఈరోజు జల్దీ స్టార్ట్ చేశాను, కొంతమందితో మాట్లాడడం జరిగింది. బట్ నేను సార్ నేనేమనుకున్నా అంటే ఏదైతే మరి అశ్విని వాలి ఏదైతే ఉందో దీపం అది సంథింగ్ పెట్టి చేశారో అది నాకు నచ్చలేదు. బట్ అది నేను చూడలేదు, నచ్చలేదు కానీ నేను చూడలేదు. యాక్చువల్లీ నేను చూడలేదు. అది చూస్తే నేను ఇంటర్నెట్ డిలీట్ చేసేవాళ్ళని, లేకపోతే వాళ్ళు ఎవరు అనేది కూడా నేను చూసేవాడిని. బట్ ఏమిటంటే డియర్ పార్ట్నర్స్, సో అందుకే సార్ ఇప్పుడు నేను కొద్దిగంత మన ఇలాంటి వాళ్ళని కొద్దిగంత ఫిల్టరైజ్ చేయడానికే నేను ప్రయత్నం చేసినాను. మొన్న కూడా ఇది గత సంవత్సరం మనము గూగుల్ మన ఈ టెలిగ్రామ్ అని మన యాక్చువల్ లింక్ ఇది కాదు, మనం పాతది మనం వాడవాళ్ళము. బట్ దాన్ని నేను చేంజ్ చేసింది కూడా ఇలా ఫిల్టరైజ్ చేయడానికే. మనకు నమ్మకం ఉంటేనే మనం ఉండాలా. ఓకే, మనం వేరే వాళ్ళ నమ్మకాన్ని మనము అమ్ము చేయకూడదు, వేరే వాళ్ళని మనం అనకూడదు. సో అలా అంటున్నారని చెప్పేసి నేను ఫిల్టరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఫిల్టరైజ్ చేయడానికి అలా ప్రయత్నం చేస్తున్నాను. మై అడ్మిన్ టీమ్ మీరందరూ కూడా ఇక్కడ మీకు ఎవరైనా పంపించినప్పుడు మెసేజ్లు ఇలాంటి ఒక పూర్తిగా ఇది నెగిటివే, ఇది నిజంగానే మరి కరెక్ట్ కాదు అన్నప్పుడు అడ్మిన్ టీం ఎవరైతే ఉన్నారో అడ్మిన్లో వెంటనే దాన్ని రిమూవ్ చేయండి. లేకపోతే మీరు రిమూవ్ చేయదనుకుంటే పర్సనల్గా ఆ వ్యక్తి తెలిసి ఉండొచ్చు, నేను రిమూవ్ చేస్తే అక్కడ ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఎవరిని తీసుకోవద్దు, కేఎస్ రాజ్ సార్ని అని అనుకుందాం. కేఎస్ రాజ్ సారే డిలీట్ చేయాలనుకున్నాడు. బట్ ఎవరైతే రాంగ్ మెసేజ్ చేశారో తనకు కొంచెం పరిచయం కావచ్చు, లేదా కొద్దిగా దూరం ఎప్పుడన్నా కావచ్చు. నేను డిలీట్ చేస్తే సారు ఏమైనా అనుకుంటాడు అనుకున్నా అని మీకు అనిపించినప్పుడు కెళ్ళి వెంటనే మీరు ఏం చేయాలా, ఆ స్క్రీన్ షాట్ చేయండి, లేకపోతే నాకు ఒక మెసేజ్ చేయండి. సార్ మీరు కొద్దిగా పివి క్రోర్పతి చేసేసిన అబ్జర్వ్ చేయండి, కథం సింపుల్. నాకు చేశారంటే నేను చూసుకుంటా, ఇమ్మీడియట్లీ నేను తీసేస్తాను. మీకు అలా అనిపిస్తే కనుక, అంటే నేను తీసేసే తను ఏమనుకుంటాడో అనిపిస్తే కనుక దాన్ని నేను రిమూవ్ చేస్తాను. సింపుల్, దాంట్లో మనం పెద్దగా. అయితే ఈ మధ్యన ఏమైందో తెలీదు, దగ్గర మన పీవీసీ క్రోర్పతి గ్రూప్ లోపల జీసీసీ గ్రూప్లో 50 మంది కంటే ఎక్కువ అడ్మిన్స్ ఉండే. అది ఏమవుతుందంటే 3-4 సార్లు నాకు రిజల్ట్గా చెప్తున్నా ఇక్కడ ఆటోమేటిక్గా అది రిమూవ్ చేయబడుతుంది అడ్మిన్. ఇట్స్ ట్రూ. ఓకే, నేను నేను మిమ్మల్ని తీసేసాను, నేను డైరెక్ట్గా చెప్తా సార్ అనుకోండి, తిట్టండి అయిపోతుంది అక్కడ. బట్ అనుకోవద్దు కదా, వేరే ఏదో అనుకోవద్దు కదా, అందుకని చెప్పేసి నేను చేస్తే కనుక అది నేను చెప్పేస్తాను. బట్ ఇక్కడ అనుకోకుండా ఏమవుతుందంటే అడ్మిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. బట్ నేను కూడా అనుకున్నాను ఇలాగే, 2-3 అడ్మిట్ ఉన్నారు అక్కడ, మిగతా వాళ్ళు అడ్మిన్గా లేరు అంటే వాళ్ళు తీసేస్తున్నారేమో అనుకున్నాను నేను. సో మళ్ళీ ఇక్కడ ఇదే గ్రూపులో నేను మన వెంకటేశ్వర సార్తో కావచ్చు, లేకపోతే చంద్రశేఖర్ సార్తో కావచ్చు, ఇక్కడ నేను డిస్కస్ చేశాను, గ్రూప్లోనే లైవ్లో డిస్కస్ చేశాను. సార్ ఇలా నేను ఎవరిని రిమూవ్ చేయట్లేదు అడ్మిన్ నుంచి వెళ్ళి, బట్ ఆటోమేటిక్గా మీరందరూ కూడా రిమూవ్ అయిపోతున్నారు. బట్ నాకు దొరికిన సమయంలో నేను ఒకవేళ మరి ఇట్లా అనిపించింది, ఏమని మొన్న అనుకోకుండా చూశాను, ఇక్కడ చూస్తే అడ్మిన్ ఇద్దరే ఉన్నారు. సో ఇక్కడ తాటిమల్ల శంకర్ సార్ లేరు, అండ్ విజయభాస్కర్ సార్ లేరు. సో అక్కడ నాకు దొరికిన సమయంలో ఒక 3-4 టక్క అడ్మిన్ చేసేసి పెట్టేశాను. బట్ మిగతా 50 మంది ఎటుపోయారు అంటే వాళ్ళందరినీ కూడా నేను మరి రాసి పెట్టుకోలేదు, రిజల్ట్ చెప్తున్నా, రాసి పెట్టుకుని అందరినీ చేయాలి కదా. చేస్తే మరి అలా నాకు దొరికిన సమయంలో నేను అలా చేశాను. రియల్గా చెప్తున్నా, నాకు అసలు టైమే లేదు, బట్ నేను టైం తీసుకుంటున్నాను అనమాట కావాలని. ఎందుకంటే మొన్న నుంచి నేను, మీ అందరికి తెలుసు, గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి నేను మీటింగ్లో లేను, మీ అందరికి తెలుసు. ఉన్నా కూడా ఎప్పుడో వచ్చి ఎప్పుడో వెళ్ళిపోతున్నా కదా. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాను, కానీ నేను టైం తీసుకుంటున్నాను కావాలని. సో ఈ విధంగా జరుగుతుంది. బట్ మీరు ఇలా రాంగ్ మెసేజ్, ఇది అసలు అంటే ఖచ్చితంగా రాంగ్, ఎవరిని అడగాల్సిన పని లేదు. తర్వాత అసలు అడగాల్సిన పని లేదు, వాళ్ళు ఏమనుకుంటారు అనే అవసరం కూడా లేదు. రియల్గా సీదా మీరు తీసేయండి, దానికి ఆలోచించాల్సిన పని ఏముంది సార్? ఎవరు కానీ ఆలోచించాల్సిన పని లేదు దానికి. చూడండి సార్, ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను నేను మీకు.
ఇప్పుడైతే నేను ఎవరిని అడ్మిట్ చేయాలి, ఒక కేసు రాజు సార్ తప్ప. చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఎంతమంది అడ్మిట్ ఉన్నారో చూడండి సార్. అంటే ఇక అలా అని చెప్పి నేను అడ్మిట్ వాళ్ళు ఏమనట్లేదు, అట్లని కాదు సార్. నెక్స్ట్ టైం మీరు ఏం చేయండి అంటే అలాంటి మెసేజెస్ వస్తే డైరెక్ట్ ఎవరిని అడగాల్సిన పని లేదు, మీరు తీసేయండి సార్. చూడండి సార్ ఇక్కడ ఎంతమంది అడ్మిట్లు ఉన్నారు, ఎదురుగానే కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి మాత్రం చేశాను, కేఎస్ రాజు సార్ చేశాను ఓన్లీ, మిగతా వాళ్ళకి నేను చేయలేదు. ఓకే, సో ఈ విధంగా మీరు ఆలోచించాల్సిన పని లేదు. అన్నట్టు మొన్న చేసినప్పుడు నేను మొదటి రమేష్ సార్ కూడా చేశాను అలాగే అడ్మిట్ చేసినప్పుడు. సో ఈ విధంగా ఇక్కడ భాస్కర్ నంద్యాల ఈ సార్ కూడా అడ్మిన్లో ఉండే, ఇప్పుడు లేదు. సో ఈ విధంగా అది అడ్మిన్ అనేది నేను తొలగించలేదు, అది ఆటోమేటిక్గా వెళ్ళడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మన చంద్రశేఖర్ సార్ మాట్లాడుతారు గారు రోజు వచ్చి, ఆ సార్ కూడా నేను ముందుగా అడ్మిన్ ఇచ్చాను, బట్ మొన్న లేకుండే లైవ్లో చేశాను. మళ్ళీ ఆ సార్ చేసి ఫోన్ చేసి చెప్పాను, మీకు అడ్మిన్ నేను ఇప్పుడు చేశాను సార్ అని చెప్పేసి. ఆ సార్ అడుగు కూడా నేను అడగల, ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ అట్లా. సో దర్శన్ సార్ కూడా అడ్మిన్ ఉండే, లేరు ఇప్పుడు, అది నేను తీసేయలేదు. ఓకేనా, ఇట్లా ఇప్పుడు చేశాను సార్, మీ ఎదురుగా చూడండి. అట్లా ఈ విధంగా కొన్ని నేను అలా 10 మందిని నేను మొన్న టక చేశాను అనమాట. సో బట్ మీరందరూ కూడా అబ్జర్వేషన్లో ఉండండి, అబ్జర్వ్ చేయండి సార్. ఇలా తప్పుడు మెసేజ్లు వచ్చినప్పుడు కెన్లీ రిమూవ్ ఆన్ ది స్పాట్, అంటే ఆ మనిషిని రిమూవ్ చేయకుండా మీరు ఇక్కడ మెసేజ్ని డిలీట్ చేయండి. ఓకేనా, మెసేజ్ని డిలీట్ చేయండి. ఒకవేళ మీకు మెసేజ్ చేయాలనుకోకపోతే ఆ సార్ మెసేజ్ని నాకు ఫార్వర్డ్ చేయండి. నేను ఇమీడియట్లీ నేను ఎక్కడ వచ్చిందని చెప్పి రియాక్ట్ అవుతాను. నాకు టైం దొరికినప్పుడు వెంటనే నేను ఇక్కడికి వచ్చి ఆ సార్లను నేనేం చేస్తా అంటే, మన పేషెన్స్ ఎక్కువ, మీ అందరికి తెలుసు. 2సారి చూస్తాను, 3సారి చూస్తున్నాను, అలా చూడకూడదు లెక్క ప్రకారం. ఇలాంటి మెసేజ్ పెట్టినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పటికి కూడా వాళ్ళని అశ్విని వాళ్ళని నేను ఇంకా తీసేయలేదు. ఇప్పటిదాకా వాళ్ళు అశ్విని వాళ్ళు ఏదైతే అది పెట్టారో వాళ్ళని కూడా మనం తీసేయలేదు, బట్ తీసేయాలా ఇమ్మీడియట్లీ. లెక్క ప్రకారం చూస్తే ఇమ్మీడియట్లీ తీసేయాలా వీళ్ళని, మనం ఇమ్మీడియట్లీ తీసేయాలి, బట్ నేను తీసేయలేదు. ఓకేనా, బట్ తీసేయాలంటే ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ రిమూవ్ చేద్దామంటే ఇక్కడ వెళ్ళరాదు, వాళ్ళ దగ్గర నాకు వెళ్ళరాదు, ఇక్కడ వాళ్ళ పేరు లేదు దాంట్లో. బట్ మీ దగ్గర పేర్లు ఉండొచ్చు. చూడండి ఇక్కడ వీళ్ళందరూ పేర్లు ఉన్న వాళ్ళు ఇలా కనబడుతుంది, పేరు లేని వాళ్ళు లాస్ట్ వస్తారు చూడండి. సో ఇలా పట్టుకో, ఇవన్నీ ఇలా లింక్కి పట్టుకోవాల్సి వస్తుంది నాకు, నేను తీసేయలేను, ఇలా తీసేయాలి. ఇప్పుడు నేనేం చేయాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి, పేరు సేవ్ చేసుకోవాలి, పేరు సేవ్ చేసుకొని డిలీట్ చేయాలి, నేను రిమూవ్ చేయాలి అతన్ని. దీన్ని చేసేద్దాం ఇప్పుడు, ఆ సార్ మాత్రం చేసేద్దాం, మిగతా వాళ్ళ తర్వాత విషయం. ఇప్పుడు ఆ సార్ మాత్రం మనం చేసేద్దాం. సో పీవీసీ మీటర్ రేట్ ఇప్పుడు నిజంగా తగ్గుతూ వస్తుంది. సో కొనుక్కునే వాళ్ళు అంటే మళ్ళీ డబ్బులు పెట్టమని అంటారేమో అనుకుంటారేమో, అట్లా కాదు సార్. నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసాము 93, 94 చూసాం. ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, మీకు లైవ్ స్క్రీన్ షేర్ అవుతుంది. ప్లస్ 2 minutes. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. సో ఓకే సార్, ఇప్పుడు మనము చంద్రశేఖర్ మాటల్లో కూడా మనము విందాం. ఆ సార్ మాటలు విన్న తర్వాత నేను లాస్ట్లో ఒక 2 minutes నేను కూడా పీవీసీ మీటర్ గురించి తీసుకొని స్క్రీన్ షేర్ చేసి మళ్ళీ నేను లైవ్లోకి వస్తాను. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు అడగగానే థ్యాంక్ యూ. లాస్ట్ ఒక 2 minutes తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకే, మన క్రిప్టో కరెన్సీ గురించి ఏంటంటే రీసెంట్ గానే మన పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది. మినిస్టర్స్ కి, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకి, స్పీకర్ కి, ప్రెసిడెంట్ గారికి, ప్రైమ్ మినిస్టర్ కి, అంటే ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కి డిస్కషన్ జరిగినప్పుడు క్రిప్టో రిలేటెడ్ క్వశ్చన్స్ వేశారు. డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నా ఎందుకంటే టైం లేదు కాబట్టి. అక్కడ ఏం జరిగిందంటే, అది ఏం క్వశ్చన్స్ వచ్చాయంటే, ట్యాక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. 30% ట్యాక్స్, 1% TDS ఉంది కదా, అది ఏమన్నా చేంజ్ చేస్తారా, దాని గురించి ఏమైనా డెసిషన్ తీసుకున్నారా, 20% తగ్గించేటువంటి ఉద్దేశం ఉందా అని అడిగితే, దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నా, నో కామెంట్స్ అని ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, డేటా కలెక్ట్ చేస్తామన్నారు. క్రిప్టో కరెన్సీని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, బయింగ్, సెల్లింగ్, ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో, వాళ్ళ యొక్క డేటా ఓవరాల్ ఇండియాలో పబ్లిక్ యొక్క డేటా కలెక్ట్ చేస్తామని చెప్పారు. డేటా కలెక్షన్ జరిగిందా, ఇప్పటి వరకు జరిగిందా అని అడిగితే, ఇప్పటి వరకు అయితే చేయలేదు. ఏ క్రిప్టో కరెన్సీ హోల్డర్ యొక్క డేటా కలెక్ట్ చేయలేదు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనమైతే తీసుకోలేదని గవర్నమెంట్ సమాధానం చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది.
అలాగే ఇంకో క్వశ్చన్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినప్పుడు ఫ్యూచర్ లో కమింగ్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు గవర్నమెంట్ నుంచి సమాధానం ఇది. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి సార్, అవి వాళ్ళు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో వాళ్ళు ఆ కంపెనీస్ వాళ్ళ యొక్క ట్యాక్స్ పేయి కాబట్టి వాళ్ళు ఆ లెక్కలు చూపించేటప్పుడు క్రిప్టో రిలేటెడ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటే ఏ క్రిప్టో కొన్నాను, ఏ క్రిప్టో అమ్మారు, ఈ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని ఎగ్జాక్ట్ గా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ నుంచి సమాధానం రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుందో, రైడ్ జరిగినప్పుడు ఆ రైడ్ వచ్చినటువంటి ఆఫీసర్స్ కి ఆ యొక్క పర్సన్, ఆ యొక్క కంపెనీ అన్నది దీని లెక్కలన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, సో ఎప్పుడు ఇంకో ప్రశ్న, ఎప్పుడు క్రిప్టో కరెన్సీని లీగల్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడు దీన్ని లీగల్ తీసుకొని వచ్చి ఒక అది చలామణి దిశలోకి ఎప్పుడు తీసుకొని వస్తారన్నది ప్రశ్న అడిగినప్పుడు ఇంకా దాని మీద ఆలోచనలు జరుగుతున్నాయి, తర్జన భర్జనలు జరుగుతున్నాయి. చేయాల్సి ఉంది, ఎందుకంటే గ్లోబలైజ్ అవుతుంది క్రిప్టో కరెన్సీ. సో గవర్నమెంట్ యొక్క సమాధానం ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనేది ఓవరాల్ గా గ్లోబలైజ్ అవుతుంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన ఒక చట్టపరమైనటువంటి డెసిషన్ తీసుకొని వచ్చి క్రిప్టోని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే చేయలే, ఇప్పుడు కూడా థింక్ చేస్తుంది. సో మంది డెమోక్రసీ కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పొలిటికల్ గా అన్ని గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఉన్నటువంటి డంపింగ్ అనే ఉంటుంది, మనీ లాండరింగ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకొని చెక్ చేసుకొని ఫైనలైజ్ గా దీన్ని లీగలైజ్ చేయాలా అన్నది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటున్నది. న్యూస్ సార్ ఇది రీసెంట్ గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో జరిగినటువంటి సమావేశం. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే క్రిప్టో ఎంత ఫాస్ట్ గా అన్ని దేశాల నుంచి మద్దతు కొనసాగుతుంది అన్నది మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్. మెయిన్ గా కమింగ్ ఇయర్స్ లో నెక్స్ట్ ఇయర్ మాక్సిమం తక్కువ టైంలోనే ఇండియన్ గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీని యొక్క దానిపైన పూర్తిగా డెసిషన్ తీసుకున్నటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి, చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ అంత పెద్ద పార్లమెంట్ సమావేశంలో క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో అక్కడ మినిస్టర్స్ ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారంటే దెర్ ఈస్ సంథింగ్ థింకింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీ బై ద గవర్నమెంట్ అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో మనం ఏం చేయాలా అంటే లీగలైజ్ చేసినప్పుడు క్రిప్టో కరెన్సీ ఓవరాల్ గా గ్లోబలైజ్ అయినప్పుడు చాలా మార్పులు వస్తాయి క్రిప్టో కరెన్సీ గురించి. మన పేపర్ కరెన్సీ ఎంతగా తగ్గుముఖం పడుతుందో అన్నది ఒక ప్రశ్న, ఇది పైనలో పెట్టుకోవాలి ఇప్పుడు. కానీ క్రిప్టో కరెన్సీ ప్రాబల్యం పెరుగుతుందో అనేది క్లియర్ కట్ గా మనకు అర్థమైపోతుంది. సో దీన్ని బట్టి మనం పెట్టాల్సినటువంటి పెట్టుబడులు జెన్యున్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి ఉన్నటువంటి ఆల్రెడీ పెట్టినటువంటి పెట్టుబడులు కాపాడుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఇందాక రాజేష్ సార్ ఒకటి చెప్పారు, ఒక విషయాన్ని నెగిటివ్ గా ఆలోచించినప్పుడు ఇంకా నెగిటివ్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్సలెంట్ పాయింట్ సార్, సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా డీప్ గా ఆలోచించాల్సినటువంటి విషయం అది. మీరు చాలా తేలిగ్గా చెప్పారు, కానీ ఎంతో మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ అది. ఎప్పుడైతే నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతావో నువ్వు ఇంకా పూర్తిగా నెగిటివ్ లోకి వెళ్ళిపోతావు, డీప్ గా నెగిటివ్ లోకి వెళ్ళిపోతావు. నేను గతంలో కూడా చెప్పాను సార్, ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచించేటువంటి మైండ్ సెట్ మనకు ఉంటుందో, ఇప్పుడు రోజుకి 100 పనులు చేస్తాం మనం. 100 పనుల్లో కనీసం 99 పనులు పాజిటివ్ గా ఆలోచించి హ్యాపీగా ఉంటాం. ఒక్క నెగిటివ్ థాట్, ఒక నెగిటివ్ పని జరిగినప్పుడు అరే రే అది ఇలా జరుపుకుంటూ బాగున్నాయి, ఇట్లా చేస్తుంటే బాగున్నాయి, ఇట్లా చేస్తుంటే అది జరుగుండదు కదా, అనవసరంగా దీన్ని చేశాం, చేయకుండా ఉంటే బాగున్నావు అన్నది ఆ ఒక్క 99 పాయింట్స్ నీకు పాజిటివ్ గా ఉన్నా కూడా, 99 పాయింట్స్ పాజిటివ్ గా ఉన్నా కూడా ఒక్క నెగిటివ్ పాయింట్ అన్నది నేను కిల్ చేసేస్తుంది. అది ఏది విషయాన్ని తీసుకోండి, నాట్ ఓన్లీ పీవీసీ మెటర్ రిలేటెడ్ కాదు, ఎట్లా తీసుకున్నా కూడా ఒక్క నెగిటివ్ అన్నది పాయింట్ అన్నది నేను ఓవరాల్ గా కిల్ చేస్తుంది.
ప్రతి విషయంలో కూడా అది పాజిటివ్ గా ఎప్పుడైతే నువ్వు థింక్ చేయడం, ఇది సార్ ఇది నా మాటలు కాదు, ఇది ఆల్రెడీ సబ్జెక్ట్, ఇది ప్రూవ్ అయిపోయిన సబ్జెక్ట్. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తావో పాజిటివ్ థింగ్స్ నీ లైఫ్ లో జరుగుతాయి. ప్రూవ్డ్ ఇది. నెగటివ్ గా ఎప్పుడైతే ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తావో ఆ విషయంలో నీకు నెగటివే జరుగుతుంది. మన సార్ చెప్తాడు, యద్భావం తథా ప్రజలు చెప్తారు. మన పేరు గుర్తురావట్లేదు, వీరాంజనేయ సార్. సో అది 100% ఫ్యాక్ట్ సార్. మనం చేసేటువంటి పనులు, మనం చేసిన పని ఏంది, మనం ఎందుకు క్లబ్ అయ్యాం ఇక్కడ, పీవీసీ మెటల్ పెట్టుబడులు పెట్టాం కాబట్టి. పీవీసీ మెటల్ పెట్టుబడులు ఏమవుతాయన్న భయం నీలో ఉన్నప్పుడు, దానికి చేసి పెట్టిన పెట్టుబడులకి నెగిటివ్ థాట్ గా నువ్వు ఆలోచించినప్పుడు నీకు నెగిటివ్ సమస్యలు ఎదురవుతాయి. నెగిటివ్ లోనే నువ్వు నీ డే అంతా గడపాల్సి వస్తుంది. నువ్వు రాత్రి మేలుకున్న పీవీసీ మెటల్ గురించి ఆలోచించినా నెగిటివ్ గానే ఆలోచిస్తావు. పొద్దున్న ఉదయం లేస్తే నువ్వు పీవీసీ మెటల్ గురించి నెగిటివ్ థాట్స్ నీ మైండ్ సెట్ ఉంటే నీకు నెగిటివ్ జరుగుతుంది, నెగిటివ్ ఆలోచిస్తావు. సో కొద్దిగా కష్టమైనా కూడా, వాస్తవాలు ఓకే, కష్టమైనా కూడా మెల్లగా పాజిటివ్ లోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి నుంచి పాజిటివ్ రావడానికి ప్రయత్నం చేద్దాం. చాలా అవసరమైనటువంటి విషయం ఇది. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ సార్. ఇది జరగదు, ఇది ఎన్నోసార్లు చెప్పాను, ఇది అసాధ్యం అన్న విషయం కూడా వెన్ యూ థింక్, నీ పాజిటివ్ గా నువ్వు థింక్ చేయడం వల్ల ఆ అసాధ్యమైనటువంటి పని కూడా సాధ్యమై తీరుతుంది, విజయాన్ని తీసుకురావచ్చు. సో ఇదొకటి నేను చెప్పాలనుకున్నాను సార్. ఇంకా రాసులు చూస్తూ ఉంటాం కొంతమంది ప్రతిరోజు న్యూస్ పేపర్లోనూ లేకుంటే ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆ రోజు ఆ పర్సన్ కి ఆ మేషరాశి సంథింగ్ అనుకోండి, ఆ రోజు అతను చదువుకున్నప్పుడు ఆ క్యాటలాగ్ లో, ఆ న్యూస్ లో తనకు పాజిటివ్ గా బాగా వచ్చింది అంటే అబ్బా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఒకవేళ అక్కడ నీకు ఇట్లా నష్టం జరుగుతుంది, ఇవాళ నీకు ధన నష్టం జరుగుతుంది, లేకుంటే ఇంకేదైనా జరుగుతుంది అని వచ్చింది అనుకోండి నెగిటివ్ గా, అబ్బా ఇదంతా న్యూస్ పేపర్ లో వచ్చేదంతా ట్రాష్ అనుకుంటారు. సో చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా క్రిప్టో రిలేటెడ్ చాలా చేంజెస్ వస్తున్నాయి. క్రిప్టో అసెట్స్ ని, మనం ఇప్పటి వరకు పెట్టినటువంటి అసెట్స్ ని కీప్ ఆన్ చేసుకుంటూ, గ్రో అప్ చేసుకుంటూ, బిల్డప్ చేసుకుంటూ ఉందాం. పీవీసీ మెటల్ ఖచ్చితంగా పాజిటివ్ లోకి వస్తుంది. మనం పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ గా బిల్డప్ జరుగుతుంది పీవీసీ మెటల్ అనేది. సో అందరూ ఆ విధంగా థింక్ చేయడానికి ప్రయత్నించారు. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ మరి ఇన్ఫర్మేషన్. 100% నేను కూడా అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఎనీ టైం మనం క్రిప్టోలో ఉన్నాం కనుక క్రిప్టోలో న్యూస్ చూడడం అనేది కంపల్సరీ చూడాలి. 100% మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మరి ఎప్పుడైనా లీగాలిటీ కూడా కావచ్చు అనేది మీ మాటల్లో అర్థమవుతుంది. తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. క్లుప్తంగా వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ కొద్దిగా లేట్ అయినా కూడా దాన్ని పూర్తిగా మరి దీన్ని మనము క్యాష్ చేయొచ్చా లేదా అంటే ఆడిట్ చేసిన తర్వాత, ఆడిట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇండియన్స్ని కదా సార్, మనందరం ఇండియన్ వాళ్ళం. అంటే మీరేమో కొంతమంది ఇండియాలో ఉన్నారు, నేను కువైట్లో ఉన్నాను. బట్ ఇక్కడ నేను అదే క్రిప్టో కరెన్సీ యూటిలైజ్ చేసి సో దాన్ని మరి మనీ చేస్తున్నాను. సో అలాగే ఇక్కడ కువైట్ నుంచి వెళ్ళి, కువైట్లో మనీ నాకు కువైట్ సాలరీ వస్తుంది, అంటే ఇక్కడ నడుస్తున్న కరెన్సీ సాలరీ వస్తుంది నాకు, అది నేను దాన్ని ఇండియన్ మనీగా పంపిస్తాను కనుక తప్పు లేదు. దాన్ని ఐఎన్ఆర్లో పంపిస్తాను కనుక, అంటే అది కువైట్ గవర్నమెంట్ ఆడిట్ చేయగలగాలి. ఎట్లా ఇతను కువైట్ మనీ సాలరీని అతనికి కేడీ అనే ఒక కరెన్సీ వస్తే తను ఇండియన్ పంపించాడు, అంటే ఈ రాజేష్ అనే వ్యక్తి కువైట్ డబ్బులు ఇండియా పంపించాడని ఎప్పుడైతే ఆడిట్ చేయగలుగుతుందో అప్పటికైనా కూడా ఇది క్రిప్టో సాధ్యం కాదు ఆడిట్ చేయడం. బట్ దానికి కూడా వేరే వేరే విధానాలు, ఎస్ మీరు అన్నట్టుగా చాలా రోజుల నుంచి జరుగుతున్నది, దాన్ని ఏ విధంగా మనం క్యాప్చర్ చేయాలి అనేది. సో థ్యాంక్ గాడ్ మరి ఈరోజు కూడా జరిగింది అంటున్నావు. ఓకే, మేబీ ఎందుకంటే ఈ రోజులలో టెక్నికల్గా పాయింట్గా చూస్తే చాలా అభివృద్ధి చెందుతుంది, ఎక్కువ శాతం ఏఐ మొత్తం ఇదంతా ముందుకు వెళ్తుంది కనుక సో నీకు ఎంత దొరకబట్టే పని చేయొచ్చేమో, మేబీ అవ్వచ్చు. సో ఎనీవే అందుకని చెప్పేసి క్రిప్టో కరెన్సీ ఉన్నప్పుడు క్రిప్టో కరెన్సీనే మనము ఎక్కువ శాతం ఇక్కడ గత నెల రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే క్రిప్టోలో ఉన్నాం కనుక మనం క్రిప్టో గురించి తెలుసుకుంటున్నాం. మీకు ఒక న్యూస్ చెప్పాను, మీరందరూ ఎవరు అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే అది అంటే కొంతమందికి తెలుసు. నేను ఇక్కడ న్యూస్ వచ్చిన తర్వాత 1 అవర్కి మీకు చెప్పాను, అది రేపు కాకుండా అంటే ఈ టైంలో చెప్పాను నేను మీకు, ఇది హ్యాక్ అయ్యింది అని చెప్పేసి. ఈ యొక్క
ఎక్స్చేంజ్ హ్యాక్ అయింది అని చెప్పేసి, ఇండియన్ ఎక్స్చేంజ్ హ్యాక్ అయింది అని చెప్పేసి చెప్పాను ఈరోజు మన మీటింగ్లోనే లాస్ట్ మినిట్లో. అది రేపు రాలేదు, ఎల్లుండి వచ్చింది న్యూస్లో. అదేమంటారు 1v1 ఏదో న్యూస్ ఉంటాయి కదా సార్, అందులో నాకు కూడా వచ్చింది అది. మళ్ళీ నాకు వేరే వాళ్ళు కూడా పంపించారు. చూసారా? అంటే న్యూస్ అంటే క్రిప్టో గురించి ఉన్నప్పుడు క్రిప్టో గురించి తెలుసుకోవడంలో ఆసక్తి చూపించాలా, ముందుగా ఉండాలా. హెచ్చు తగ్గులు అనేది చాలా కామన్. బట్ స్టేకింగ్ .io ఫార్మింగ్ అనేది అది డిఫరెంట్ వే ఆఫ్ డిఫరెంట్. అందులో ఉన్న వాళ్ళు మాత్రమే చాలా అందులో ఉండి నేను క్రిప్టోని నేర్చుకోను, క్రిప్టో అంటే నాకు తెలియదు, నేను తెలుసుకోను అంటే అనిపిస్తే కనుక మీకు ఎక్కువ లాసెస్ కనబడుతుంది. అంటే మీ మనీ ఆర్థిక పరంగా లాస్లో కనబడుతుంది. ఓకేనా? ఆ రేటుకు పెరగాలి అంటే ఇక్కడ మనకు అనిపిస్తుంది ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తుంది. అది చెప్పడానికి నేను ఏమంటారు, నేను ఇందాక మనం గ్రూప్లో చూసాం కదా, నేనేం హాస్టల్ అది సంథింగ్ ఏమంటారు కదా, అలాంటివి కాదు. కనుక మీరందరూ కూడా క్రిప్టోలోకి రావాల్సిన అవసరం ఉంది, క్రిప్టో చూసుకోండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. సైన్స్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు తెలుసుకుని మాకు చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ కూడా న్యూస్ చూడండి, ఇక్కడ కూడా న్యూస్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడ పీవీసీ మీడియా గురించి నో రిజల్ట్ లేదు అక్కడ. ఎనీవే మీకు వేరే కాడ చూపిస్తాను, రేపు చూపిస్తాను. ఇప్పుడు టైం ఎక్కువ లేదు కనుక ఎలా చూడాలని మనం చూపించాను కదా, అలాగే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు మన పీవీసీ మీడియా ఎంత ఉంది సార్? 0.0090లో ఉంది ఇప్పుడు. అంటే తక్కువ ఉన్నట్టు, వాల్యూ తక్కువ ఉన్నట్టు. సో మనం ఇక్కడ మొన్న చూసాం ఎంత, 0.10 పోయి 10 చూసాం, అంటే 0.010 అంటే ఒక 0 ఎగిరిపోయింది మొన్న, చూసాం కదా. అలా మనీ అనేది ఇక్కడ కూడా పబ్లిక్ ఈ విధంగా క్రిప్టోలో కూడా కొని అర్న్ చేస్తుంది అనమాట. అంటే ఈ టైంలో కొనుక్కొని ఆ టైంలో అమ్మి కూడా దాన్ని సేల్ చేసి కూడా మనీ చేసుకుంటుంది పబ్లిక్. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి అని మీరు చెప్పడం జరిగింది. గత నెల రోజులు కూడా చెప్తున్నాం, అంతకుముందు కూడా చెప్పాము. తీసుకున్న లైవ్లో కూడా మీకు చూపించాం. ఇలా మీరు మనం ముందుకు వెళ్తే కనుక పీవీసీ మీడియాలో కూడా డబ్బులు అర్న్ చేసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా. బట్ స్టేకింగ్లో మనం ఏదైతే పెట్టామో, ఫార్మింగ్లో ఏదైతే పెట్టామో, అక్కడ రేటు పెరిగితే అంటే ఇక్కడ కూడా పెరుగుతుంది సార్. అక్కడ రేటు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్లీ మీరు విజయవాస సారు మరి మనకి గ్రూప్లో షేర్ చేస్తారు. ఇమ్మీడియట్లీ బయట ఎలాగైతే తగ్గిందో ఇమ్మీడియట్లీ లోపల కూడా తగ్గింది సార్. అంటే ఇమ్మీడియట్లీ డైరెక్ట్ నేను అందులోకి వెళ్ళిపోతా. చాలా ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి. ఎనీవే రాంగ్ ఏం ఓపెన్ లేవు, అన్ని నుంచి ఉంటాయి మన దగ్గర, అట్లా లేదు. సో ఇక్కడ చూడండి సార్, ఇమ్మీడియట్లీ ఫేవరెట్. ఓకే, ఇక్కడ చూడండి సార్, మీకు చెప్తాను ఎందుకంటే కొద్దిగా చూడండి. అయిపోయింది, టైం కూడా అయిపోయింది. కానీ ఈరోజు మనం కొద్దిగా ఇంకొక 3 నిమిషాలు తీసుకుందాం. ఓకేనా? ఒక 3 నిమిషాలు తీసుకొని మనం ఎండ్ చేసుకుందాం. మేము ఎంత టైం కొన్ని తీసుకుని మీకు తెలుసు ఆ విషయం. ఒక్క నిమిషం కొద్దిగా చూడండి సార్, ఇక్కడ చూడండి. లోపల కూడా ఫార్మింగ్ లోపల పీవీసీ మీడియా వాల్యూ కూడా నిన్నటి దాకా మనకు 92 ఉన్నప్పుడు 93 ఉన్నప్పుడు 93 ఉండే, 92 ఉన్నప్పుడు 92 ఉండే, ఇప్పుడు 90లో 90 అంటే 0.90 వచ్చింది. లోపల కూడా ఇమీడియట్లీ చేంజ్ అవుతుంది ఇట్లా. అంటే ఇది మీరు అసలు వాళ్ళు అనిపించాల్సిన పని లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇలా తగ్గినప్పుడు, బయట తగ్గినప్పుడు వెంటనే లోపల కూడా తగ్గుతుంది. అంటే మీరు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా, లోపల పెరిగినప్పుడు మళ్ళీ బయట కూడా పెరుగుతుంది. అంటే ఎన్ని విధాలు, ఒకవేళ ఇది నిజంగా మనము రేటింగ్ హై పిచ్కి వెళ్తే నమ్మకం ఉండి దాన్ని ఖచ్చితంగా పట్టుకొని ఉన్న వాళ్ళు యాక్టివ్లో ఉంటే ఏమంటాం కదా, ఫలాల్ని మనము చెట్లకు నీరు పోసి ఇది చేసి నాకు 5 సంవత్సరాలు దాటితే దగ్గర 100 ఫలాలు వస్తాయి అనుకుంటే కాదు సార్. ఇక్కడ 100 అనుకున్న వాళ్ళకి 1000 ఫలాలు వస్తాయి, 1000 అనుకున్న వాళ్ళకి 1,00,000 ఫలాలు వస్తాయి, 1,00,000 అనుకున్న వాళ్ళకి 1,00,00,000 ఫలాలు వస్తాయి. దట్ ఈస్ ద పీవీసీ మీడియా. అంటే మీరు ఇక్కడ లోపల మీకు ఉన్నాయి వాటి లోపల పెరుగుతాయి. దీని ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నానంటే, బయట ఉంటే బయట రేట్ వాల్యూ పెరుగుతుంది. అంటే మీరు బయట 10 లక్షల పీవీసీ మీడియా కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ రేట్ వాల్యూ పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ లోపల ఎవరైతే ఇప్పటికి కూడా స్టేకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ నాలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఏమవుతుందంటే ఇక్కడ ఆ ఫలాలు అనేది ఫార్మింగ్లో వస్తుంది, ఇక్కడ స్టేకింగ్లో వస్తుంది. బట్ ఎన్నడు అంటే ఇక్కడ ఇందాక వాళ్ళు పబ్లిక్ సార్ ఇంకో 2 సంవత్సరాలు అంటారు సార్, వీళ్ళు అట్లే ఇంకో 3 సంవత్సరాలు, మేము అనట్లే, మా యొక్క అంచనా అలా ఉంటే కనుక ఇలా తయారవుతుందని అంచనా అనమాట. సో ఈ విధంగా నీకు బయట బెనిఫిట్ తీసుకుంటావు,
ఈవెన్ లోపల బెనిఫిట్ తీసుకుంటాం. అంటే అందుకే అంటున్నాను, మీరు 100 ఫలాల గురించి ఆలోచిస్తే 1000 ఇస్తుంది, 1000 వస్తాయి. ఆ టైంలో మీకు నమ్మకం ఉండాలి దాన్ని చేసుకుంటూ వెళ్తే. సో 1000 ఫలాలు వస్తున్న వాళ్ళకి 1,00,000 వస్తుంది, 1,00,000 ఫలాలు వస్తాయి, 1,00,000 అనుకున్న వాళ్ళకి కోట్లలో వస్తుంది. ఇది మీ యొక్క నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో మరి ఎక్కువ సమయం తీసుకున్న సబబు కాదు. సో థ్యాంక్ యూ. ఇప్పటివరకు కూడా 93 పీపుల్స్ నా పార్ట్నర్స్ మరి నిలబడి ఉన్నారు. సో ఇందాక 112 మెంబర్స్ కూడా చూడడం జరిగింది. సో థ్యాంక్ యూ ఆల్ అందరికీ. మరి ఇక మరి ఎవరైనా మాట్లాడంటే మరి 1 or 2 minutes మాట్లాడచ్చు, లేదంటే మాత్రం ఇక్కడ మనం సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకేనా? సో దయచేసి తప్పుగా ఆలోచించకండి. అలా ఆలోచనని తప్పుగా వచ్చినా కూడా తీసేయండి వెంటనే మనసులో నుంచి వెళ్ళి. ఒక పీవీసీ మీటర్ మీద ఇప్పుడు నువ్వు ఈరోజు అసలు అర్పించావు, బట్ నువ్వు ఇంకొక వర్క్ కూడా చేసి ఉండొచ్చు. అంటే జరగని దానికి జరిగినట్టు పెట్టావు అంటే నువ్వు ఏ రకంగా నీ మనస్తత్వము, నీ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ ఏ రకంగా ఉందో చూడండి. అంటే మనము ఒకరిని మంచోళ్ళు అంటేనే మనం ఇంకొకరిని మంచోళ్ళు అనగలుగుతాము. లేదంటే అందరి మీద ఫీలింగ్స్ అనేవి అలాగే వెళ్తాయి. సార్ ఇప్పుడు వెళ్ళవు, లేలే నేను దాన్ని అన్నా దీని ఎందుకన్నా అనొచ్చు. బట్ ఒక రాంగ్ అనేది చాలా చాలా డేంజరస్. అది నీలో ఇమీడియట్లీ ఫామ్ అవుతుంది, పెంచుకుంటూ పోతుంది లోన. అది బయటపడడానికి కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే సార్? సో థ్యాంక్ యూ అందరికీ. నమస్తే సార్. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి, అటెండ్ ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్. అందరికీ నమస్తే. జై పీయూష్ మీట, పీయూష్ బిల్ నెవర్ ఎండ్. సో మళ్ళీ రేపు 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. क्या बात है, अंदर निर्भया. ओके सर. राजेश सर थैंक यू सर. जय पीवीसी मेटा, थैंक यू सर. पीवीसी मेटा नेवर एंड. थैंक यू राजेश सर, चंद्रशेखर सर, थैंक यू केशराज सर, थैंक यू ऑल ऑफ यू. गुड नाइट. थैंक यू అందరికి నమస్తే. जय पल्लवन, जय पीयूष मेटा, पीयूष मेटा. थैंक यू सर राजेश सर. थैंक यू सर. जय पल्लवन, जय पीयूष मेटा, जय पोएट मीटिंग. थैंक यू राजेश सर. थैंक यू सर. थैंक यू. So అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ ఎవరీబడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.